సో విజ్జు గౌడ్ గారికి మీకు ఇప్పుడు గొడవలు రాలేదా? సో త్వరలో మీరే మీ సొంత డబ్బుతో లారీ మూవీ లాగా మీరేమైనా ట్రాక్టర్ అది ఎట్లా తీస్తారా? ట్రాక్టర్ ఏం తీయగానే శ్రీ విద్య అని చెప్పేసి ఒకటి లస్ట్ మూవీ తీద్దామని చూస్తున్నా. ఒక మొగోడు బట్టలు ఇస్తే కూడా చూడడం మళ్ళీ అదే ఆడది ఇట్లా అంటే అయిపోయా. ఇప్పుడు చూడు ఇదే ఇంటర్వ్యూ ఫుల్ హిట్ అవ్వాలంటే జస్ట్ మీరు ఇట్లా అన్నది కెమెరా చూపి. ఇప్పుడు మీరు చేసే ఇంటర్వ్యూస్ కి మీ మెయిన్ మోటో ఏంది? సో నా మోటో ఏంటంటే మోటో ఫోన్ కాదు, నాది గూగుల్ పిక్సెల్ ఫోన్. మీరు ఉప్పల్ బాల్కంటే చాలా బాగున్నారు, స్టిల్ ఇవ్వాలి మళ్ళీ రేపు మేకప్ చేసిన తర్వాత ఎట్లుంటారో నాకు తెలియదు. నేను మేకప్ వేసుకోలేదు, వేసుకొని కూడా ఓన్లీ లిప్ బామ్ పెట్టుకున్నా. లిప్ బామ్ జాగ్రత్త పేలిపోగల. సో మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది జబర్దస్త్ లో? మీకు ఎవరైనా కమిట్మెంట్స్ ఇట్లాంటివి ఏమైనా అడిగారు? నన్ను చూసి కూడా నన్ను అడుగుతాడు ఎవడైనా. ఎందుకు అడగరు? ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద పోయి ముసలోళ్ళని ముత్తుకోలని అడుక్కుంటూ తినేటోళ్ళు వాళ్ళనే కమిట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయి రేపులు చేస్తారు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఒక ట్రోలర్, రోస్టర్, అసలు ఆయనకి ఎందుకు అంత నోటి వాకు ఎందుకో తెలీదు. సో ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తారు, అంటే తనకు వచ్చింది తనకేం తోస్తా చేశారు. మెయిన్ గా అమ్మాయిల్ని ఆంటీల్ని దృష్టి పెట్టుకొని ఎక్స్పోజింగ్ వీడియోస్ ని ఇంకా ట్రోల్ చేస్తుంటారు. సో ఆయన గురించి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. చందు, తిన్నారా? విందు తినలే ఇంకా. నువ్వు పొద్దుగాల పిలిచినావు, ఇప్పుడు దాకా లేట్ చేసి పడేసినావు. ఎట్లా చెప్పు. ముందుగా మీరు యాంకరా? లేదండి, ఇక్కడ బాత్రూమ్ కడగడానికి వచ్చాను. అంటే యాంకరా కాదని అడుగుతున్నా. డౌటా? మోస్ట్ వాంటెడ్ యాంకర్ 2 years చైల్డ్ ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ యాంకర్. ఓకే సరే చెప్పండి ఇంకా. సో మీరు ఉప్పల్ బాలు గారిని ఎందుకు అంత వాడుకుంటారు ట్రోల్స్ కి? అంటే ఎందుకు వాడుకుంటా అంటే ఉప్పల్ బాలు, నీవు ఇంకా ఒక బ్యాచ్ ఉంది అనమాట, స్క్రాప్ బ్యాచ్ అనమాట. మేము స్క్రాప్ అంటాం అనమాట వాళ్ళని. ఎప్పుడు జర పనికి మాలిన వీడియోలు చేస్తుంటారు కాబట్టి అలా వీడియోలను అట్లా వాడుకుంటా ఉంటాం. సో నన్ను కూడా అందులో కలిపారు. సో ఈ ఇంటర్వ్యూ కూడా పనికి మాలిన ఇంటర్వ్యూ అంటారా? ఖచ్చితంగా. సో మీలాంటి కాదు, ఒక యాంకర్ ఇంటర్వ్యూ తీసుకుంటా. ఇప్పుడు నేను ఒక యాంకర్నే, నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఏదైతుందో అది నేను మెసేజ్ ఎవరికి ఇవ్వట్లేదు. బట్ స్టిల్ నేను చేస్తున్న ఏదైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో ఒక స్క్రాప్ బ్యాచ్ ఇట్లా చేయొద్దు అని చేస్తున్నాం. మీ మోటో ఏంది? మీ ఇంటెన్షన్ ఏంది అసలు? మీరు ఇప్పుడు మీరు చేసే ఇంటర్వ్యూస్ కి మీ మెయిన్ మోటో ఏంది? సో నా మోటో ఏంటంటే మోటో ఫోన్ కాదు, నాది గూగుల్ పిక్సెల్ ఫోన్. సో ఫస్ట్ నాకు మోటో అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ఎక్కువ రోజులు రాదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే నా ఇంటర్వ్యూస్ వల్ల కొత్తగా అంటే ఇన్స్టాలో ఫేమస్ అవుతున్న వాళ్ళ గురించి 10 మంది తెలుసుకోవాలి. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ గోల్ 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 ఏంటి, వాళ్ళ బాధ ఏంటి. సో 10 మందికి తెలియాలి. ఒకవేళ వాళ్ళ ఏమైనా టాలెంట్ ఉంటే నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళ ఏదైనా యూజ్ ఉంటుందని. సో నేను అందరికి అంటే మీ ఛానల్ కి ఇప్పుడు వ్యూవర్షిప్ వస్తుంది లేదా వీడియో హైప్ కి వెళ్తుంది అని కాదు, జస్ట్ వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ థింగ్స్ కోసం మీరు చేస్తున్న ఇంటర్వ్యూ అంతేనా? ఇప్పుడు అంతే. ఇప్పుడు ఒక మనిషి కష్టపడి రీల్స్ చేసి వైరల్ అవుతున్నాడంటే మన తరపు నుంచి సాయం కూడా చేయాలి కదా. అవును, చేయాలి. సో అందుకే నేను నా తరపు నుంచి సో మంచిగా వీళ్ళకి ఇంకొంచెం చేయూతను అందిస్తే, ఒక ఇంటర్వ్యూ చేస్తే ఇంకొంచెం జబర్దస్త్ వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళొచ్చు. ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు మీరు? ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అది. సో ఎందుకు మీరు ఉప్పల్ బాలు గారిని, ఆవేశం స్టార్ గారిని రెచ్చగొట్టి మరి ఎందుకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో? పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. పార్ట్ ఆఫ్ అన్నారు కదా, వాళ్ళు మీరు ఎట్లయితే లేపుదాం అనుకుంటారో మేము కూడా అట్లా లేపి వాళ్ళకు కూడా చేయూతనిచ్చి ఏడుకో తీసుకోవద్దాం అనుకుంటున్నాం. మీకు తెలుస్తుందంటే మీరు చేసే ఆ ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి ఇంకా హైప్ పెరుగుతుంది. అవును. సో దానికి కారణం ఏంటంటే మీరు ముందే ప్రిపేర్ అవుతారా, వాళ్ళకి ఇట్లా పేరు తెద్దాం, ఇట్లా చేద్దాం? నేను గాని చందు అనే వ్యక్తి, విజ్జు గౌడ్ అనే వ్యక్తి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ చేయము. అండ్ మేము ముందుగానే వాళ్ళకి ఏం కూడా చెప్పాము. ఇవాళ నువ్వు ఎట్లయితే నువ్వు రమ్మన్నావు, ఇక్కడ కూర్చోబెట్టినావు, నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు, ఇట్ ద సేమ్ వేళ మేము మాకు స్క్రిప్ట్ అనేది ఉండదు. అవతల వాళ్ళని ఏం అడగాలనో ఇన్స్టెంట్ గా కెమెరా ముందే అడుగుతాం. అది అంటే మీరు ఇన్స్టెంట్ కాఫీ తాగుతారు, ఇన్స్టెంట్ టీ తాగుతారు అంటే ఏంటి? బానే. సో ఆయన మనసులో అనుకున్నారు. సో మీ డైలాగ్ ఉంది బానే ఎక్స్ట్రాలు. ఒక 5 నిమిషాలు నేను ఇంటర్వ్యూ చేస్తా, నువ్వు ఒకసారి యాంకర్ అంటే ఏం చూడు ఒకసారి. అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఇవాళ మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. సో తన
సమాన్లన్నీ కనబడుతున్నాయని చెప్పేసి మెత్త కప్పుకొని మరి మన ముందు కూర్చుందో. తను ఎవరో కాదు, శ్రీలీల కదా మీ పేరు? శ్రీవిద్య గారు. సో ఎన్నో షోస్ చేసారు తను. ఈ మధ్య జబర్దస్త్ లో కూడా 2 years నుంచి కష్టపడుతున్నారంట. కానీ పాపం ఓన్లీ 1000 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ ఇస్తున్నారంట ప్రతి ఒక్క ఎపిసోడ్ కి, ప్రతి ఒక్క స్కిట్ కి. సో ఎందుకు మొత్తం కూడా తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ముందుగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు ఎంత కష్టపడి ముందు యాక్టింగ్ చేసినా కూడా మీకు 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారంట. ఎందుకు? సో అక్కడ దాకా వెళ్ళడమే గొప్ప. సో ఛాన్స్ వస్తే చాలు, పేమెంట్ అనేది అనవసరమైన విషయం. అంటే ఛాన్స్ వస్తే దేనికన్నా కూడా మీరు ఓకే అంటారు. అంటే 1000 రూపాయలు తీసుకోవడం కాకుండా, అంటే తక్కువ అమౌంట్ కదా, మీరు జబర్దస్త్ అనే పెద్ద ప్లాట్ఫామ్ లో చేస్తున్నప్పుడు ఎవరు మీకు పేమెంట్ ఇచ్చేది? సో మాకు పేమెంట్ ఇచ్చేది మా టీమ్ లీడర్స్. ఎవరెవరు ఆ టీమ్ లీడర్ ఎవరు? ఎందుకయ్యా జబర్దస్త్ అంటే ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు మీలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు పాపం ఎక్కడి నుంచో కష్టపడి షోలోకి వచ్చి ఇంత అరే ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుందామని వస్తుంటే మీకు 1000 రూపాయలు 500 ఇచ్చి పాపం మిమ్మల్ని చీప్ చేస్తారు. ఆ టీమ్ లీడర్ల పేరు ఏంటో చెప్పండి. సో వాళ్ళు కొత్తగా టీమ్ లీడర్స్ అవడం వల్ల వాళ్ళకి పేమెంట్స్ చాలా తక్కువ. ఎంత? వాళ్ళకి 5000 ఉంటే మీకు 1000 రూపాయలు ఇస్తారు. అంటే వాళ్ళకి 5000 మాత్రమే రెమ్యునరేషన్ వాళ్ళది, మీకు 1000 రూపాయలు ఇస్తున్నారు. అవును. సో మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది జబర్దస్త్ లో? మీకు ఎవరన్నా కమిట్మెంట్స్ ఇట్లాంటివి ఏమైనా అడిగారు? నన్ను చూసి కూడా నన్ను అడుగుతాడు ఎవడైనా. ఎందుకు అడగరు? ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద పోయి ముసలోళ్ళని ముత్తుకోలని అడుక్కుంటూ తినేటోళ్ళు వాళ్ళనే కమిట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయి రేపులు చేస్తారు. మీరు అమ్మాయిలాగానే ఉన్నారు కదా. సో జర్రానే ఉన్నా, కొంచెమే ఉన్నానా? జర్రనే ఉన్నావు మరి, అంతేం లేవు. పోల్చుకుంటే ఉప్పలు పాలకంటే జర్ర బెటర్. అంటే మీరు కూడా కొంచెం ఆవేశం స్టార్ కన్నా కొంచెం. అరే నేను అడిగినా, ఇప్పుడు నేను ఎట్లున్నా నేను అడిగితే నువ్వు నాకు చెప్పాలి. నేనే చెప్తున్నా ఇగో నేను అంత మంచిగా ఉండా అని చెప్పేసి నేనే చెప్తున్నా. కానీ నేను అడగలే కదా. స్టిల్ మీరు ఉప్పల్ బాల్ కంటే చాలా బాగున్నారు. స్టిల్ ఇవ్వాలి. మళ్ళీ రేపు మేకప్ చేసిన తర్వాత ఎట్లుంటారో నాకు తెలియదు. నేను మేకప్ వేసుకోలేదు, వేసుకొని కూడా ఓన్లీ లిప్ బామ్ పెట్టుకున్నా. లిప్ బామ్ జాగ్రత్త, పేలిపోగల బామ్. ఆ దీపావళి అప్పుడే పేలిద్ది. కానీ సో యాక్చువల్ గా ఏంటంటే, నువ్వు స్టార్ట్ చేసేటప్పటి నుంచి నాకు కమిట్మెంట్ ఎవరు అడగలేదు. చెప్తలేవు నువ్వు అసలు. కమిట్మెంట్ ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేరు? మీరు మనిషి కాదా? మీరు అమ్మాయి కాదా? నేను చెప్పేది వినండి. టాలెంట్ ఉన్నవాడు టాయిలెట్ వచ్చినట్టు టాయిలెట్ ఎప్పుడు, నాకు టాలెంట్ ఉంది ఎక్కడంటే అక్కడ ప్రదర్శించుకుంటా. ఒక చోట నాకు ఇబ్బందిగా ఉందా, అక్కడ పని అన్ని మానేసి వేరే చోటకి వెళ్తా. అందుకేనా ఈ మధ్య జబర్దస్త్ లో కనబడకుండా బయటకు వచ్చేసినాం, అక్కడ ఇబ్బంది ఉందని చెప్పేసి? ఇబ్బంది అని కాదు, అంటే మీకు ఏదో జరిగింది నాకు మీ ఫేస్ లో కనిపిస్తుంది ఆ బాధ. మన ఫేస్ లో కనిపించట్లేదా మీ యాంకరింగ్? అమ్మాయికి పాపం ఇన్ని బాధలు ఉంటే నిజంగా చెప్తున్నా కదా, సమాజంలో బతకలేరు అండ్ సర్వైవ్ చేయలేరు. కానీ తన బాధ చూసిర్రా, లోపల ఎంత బాధ పెట్టుకున్నారో, బయటికి ఎంత నవ్వుతుందో. జబర్దస్త్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడితే కానీ ఒక అమ్మాయి ఇలా స్టూడియోకి వచ్చి మరి మన ముందు కూర్చుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నిర్భయంగా మన ఛానల్లో మీరు చెప్పండి. హాస్టల్ 6500 కట్టాలి, మీరు ఇస్తారు కట్టుకుంటే అదే ఇబ్బంది. ఖచ్చితంగా మీరు చూసారా, ఇప్పటికి కూడా నవ్వుతూ బయటికి సమాధానం చెప్పారు. కాబట్టి నీ లోపల ఏదో ఒక వెల్త్ ఉందన్నమాట. వెల్త్ అంటే మధ్యాహ్నం అన్నం తిల్లా, అదే వెల్త్ కుది లోపల ఖాళీగా ఉంది. కాస్త పొట్ట బయటకు వచ్చింది. అది బయటికి రావడం కాదు, కొంచెం కానీ మనకు బొద్దుగా క్యూట్ గా ఉంటాయి కదా, అందుకే కాస్త. సో ఇది సమాప్తం. నేను అడుగుతా మిమ్మల్ని. ఓకే అడుగు. మీకు డబ్బులు ఎక్కువైతే మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, ఎందుకు గివ్ అవే? పాయింట్ కి వచ్చినాం, ఇట్లా మాట్లాడచ్చు. బాల్ స్ట్రక్చర్ మంచిగా ఉందా? నాకు కూడా ట్రోలింగ్ అంటే ఇష్టం. అక్కడ నుంచి ట్రోలింగ్ లో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కటి నువ్వు మాట్లాడడానికి నేను సమాధానం ఇస్తాను. నువ్వు ఎక్కడ కూడా కట్ చేయని చెప్పేసి ప్రామిస్ చేయ కెమెరాల ముందు. కట్ చేస్తాను. సో నేనే చెప్తున్నా. సో ఓకే, ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం. మీకు నిజంగా డబ్బులు ఎక్కువ అయితే మీరు బీరువాలోనో లేకపోతే మీకు యూస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు గివ్ అవే అని కమెంట్స్ చేస్తే అవి చేస్తే ఇస్తా అన్నారు. మీకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, మంత్లీ ఇంత అని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇన్స్టాలో వాళ్ళకి ఆశ చూపించడం అట్లా? శ్రీవిద్య గారు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిగా ఉంది. టు బి ఫ్రాంక్ గా డబ్బులు ఉన్నప్పుడు బీరువాలు దాచుకోవచ్చు, కానీ కొంతమందికి అట్లా ఉండదు అనమాట. వచ్చిన దాంట్లో ఎంతో అంత బయట వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ పంచితే ఇస్తే మనకు వచ్చే సంతోషం వేరే ఉంటుంది, ఆ కిక్ వేరే ఉంటుంది. మీరు అన్నారు కదా వృద్ధాశ్రమాలకి అనాథ పిల్లలకి ఏమైనా చేయొచ్చని, అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి. చేసినా నేను గొప్పగా చెప్పట్లేదు, నాకున్న ఆ బాధ్యత, నేను ఒక సొసైటీలో బతుకుతున్నా కాబట్టి నాకున్న బాధ్యత ప్రకారం నేను ఇచ్చిన. కానీ అవి ఎప్పుడు వీడియోలో పెట్టలేదు. కాకపోతే నేను వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే, అరే నేను ఇస్తున్నా కదా, నేను ఇలా చూపించుకుంటే నా వల్ల ఒక 10 మంది అట్లీస్ట్ 100లో ఇద్దరు నాలాగా ఇంకో ఇద్దరు చేస్తే అది నాకు ఫుల్ సాటిస్ఫైన్ ఇస్తుంది. అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నా, అంతకు మించి ఇంకేం లేదు. డబ్బులు చాలా ఉన్నాయి కదా దాచుకోవచ్చు అంటే దాచుకునేంత దాచుకుంటా. డబ్బులు ఎక్కువైనాయి కాబట్టి నేను నాకు సరిపడంత నా దగ్గర పెట్టుకొని మీతో. ఇప్పుడు మీ చుట్టూనే ఉంటారు, మీ ఇంటి పక్కన గానీ మీ ఫ్యామిలీలోనే గానీ చుట్టాలు పేరెంట్స్ సరిగ్గా లేకో, సింగిల్ పేరెంట్ ఉండో,
చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటది కదా. అంటే చేసిన ముక్కు మొహం తెలియని వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మీకు ఎట్లా తెలుస్తుంది హెల్ప్ చేసే ముందు? అంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని కాదు, నా పరిధిలో నాకున్న నాలెడ్జ్ లో నాకున్న అంటే క్రెడిబిలిటీతో నేను కొంతమంది చూస్ చేసుకొనే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. నేను పెద్ద పెద్ద మహాత్మా గాంధీని పెద్ద నెహ్రూ అని చెప్పట్లేదు, కానీ నాకున్న క్రెడిబిలిటీతో నేను చేయాల్సిన వాళ్ళకి మాత్రమే చేస్తున్నా, ఇప్పటికి చేస్తా. నాకు ఒకవేళ డబ్బులు ఇంకా ఎక్కువ వస్తే ఇంకా చేస్తూ ఉంటా. సో చేస్తున్నా, మీరు అన్న క్వశ్చన్ కి చేయొచ్చు కదా అంటే చేస్తున్నా వాళ్ళకి. మీరు ఒక ఎంటర్టైనర్, నార్మల్ గా ఎంటర్టైన్ నుంచి సడన్ గా సమాజ సేవకు ఎందుకు వచ్చారు? అంటే అది ఆ నవ్వులో ఏదో ఉంది బయటికి రావట్లేదు. చెప్తున్నా, అదే ఎంటర్టైన్ చేస్తూనే బ్యాక్ ఎండ్ లో మనం చేయాల్సిన సేవా కార్యక్రమాలు చేసినాము, కానీ దానికి నేనేం ఫలితం ఆశించట్లేదు, నేను చేసినాను గొప్ప కూడా చెప్పుకోవట్లేదు. కాకపోతే ఆఫ్ కెమెరా చేసిన చందు ఆన్ కెమెరాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు నేను చేసే సమాజ సేవ 10 మందికి ఉపాధి కల్పిస్తా. అంటే ఇప్పుడు ఒక నలుగురు మస్తు పైసలు ఉన్న వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పంచుతారన్న ఇంటెన్షన్. మీరు కూడా హర్ష సాయి గారు అట్లా ఏం లేదు, హర్ష సాయి ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అన్నమాట, అతను కూడా చాలా మంచి చేస్తుంటాడు. సో మీరు కూడా మంచి చేస్తున్నారు. అంటే యువత కుర్రోళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, వాళ్ళు కామెంట్స్ పెట్టడం ద్వారానో దేని ద్వారానో మీరు ఇస్తున్నారు. మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా ఇవ్వు డబ్బులని ఇవ్వు అని? చేస్తుంది, అట్లేం లేదు. నేను వాళ్ళ ఇప్పుడు మా వైఫ్ ని మంచిగా చూసుకొని మా వైఫ్ కి ఏవైతే కావాలో అన్ని కూడా చేకూర్చిన తర్వాత అవతల వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి ఏ వైఫ్ అంటది? ఒక వైఫ్ ఉన్నది ఇంట్లో, ఏ వైఫ్ అయినా నార్మల్ గా ఆడవాళ్ళ మెంటాలిటీ అంటే ఉన్న డబ్బులన్నీ దాచి ఆస్తులు కొనాలి, బంగారం కొనాలి, దాన్ని రెట్టింపు చేయాలని ఉంటది. సో మీరు అందరికి పంచుతున్నప్పుడు ఒక్క మాట కూడా ఎప్పుడు అన్నారా ఎందుకు మనకి పిల్ల ఉంది ఫ్యూచర్ చూద్దాము దాద్దాం అంటే? తను మేబీ ఇట్లా ఎందుకు అన్నదేమో, ఎందుకు అన్నదంటే మేబీ నేనున్న ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి, నేనున్న సోషల్ మీడియా, నేను చేసేది ఏదైనా కూడా అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను సంపాదించే సోషల్ మీడియా త్రూయే నేను సంపాదించి పెడతా. అట్ ద సేమ్ టైం నేను సంపాదించిన దాంట్లో కొంచెం నేను బయట పెడతా. సో ఆమె అర్థం చేసుకుంటా, అట్లా ఏమన్నది నన్ను. సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ కాదు, ఎప్పటి నుంచి లవ్ మీది? 10 years ఇప్పుడు 9.5 years. 9.5 years అంటే ఎట్లా? 10th క్లాస్ లవ్. ఎట్లా ప్రేమలో పడ్డారు? ఎట్లా పడతాము, ఆమె నడుచుకుంటూ వస్తుంటే నేను మా క్లాస్ నుంచి బయటపడ్డా, అట్లా ప్రేమలో పడ్డా. అట్లా ప్రేమలో పడ్డారు. అంటే లవ్ బ్రేకప్స్ అయిపోతాయి కదా 1 year కో 2 years కో, 9 years దాకా తెచ్చుకున్నారంటే ఎట్లా? అండర్స్టాండింగ్ ఏంటి? ఎక్కువ మా మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే, అంటే ఎక్కువ కమ్యూనికేషన్ లేకపోతుండే అనమాట. అండర్స్టాండింగ్ మంచిగా ఉంటుండే, బట్ కమ్యూనికేషన్ ఎక్కువ లేకపోతుండే. మా మధ్య మాటలు కానీ అవి కానీ ఉండకపోతుండే. మేము కలిస్తే 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మాట్లాడుకున్నా ఇది చేసిన కూడా. సో అట్లా మాకు ప్రేమ అనేది ఎక్కువై సో 10th నుంచి స్టార్ట్ అయిన ప్రేమ డిగ్రీలో ప్రపోజల్ స్టేటస్ దాకా వచ్చింది అనమాట. 10th to డిగ్రీ తర్వాత మేమిద్దరం ఎక్కువ క్లోజ్నెస్ గా ఉండి డిగ్రీ MBA 1 అయిపోయిన తర్వాత రీసెంట్లీ 1 year బ్యాక్ వాళ్ళ ఇంట్లో నేను ఒప్పించి చేసుకున్నా. అంటే నార్మల్ గా దూరంగా ఉంటే అట్రాక్షన్ డిస్ట్రాక్షన్స్ అవుతాయి కదా, మీరు ఎప్పుడు వేరే అమ్మాయిని చూడడం మనసు మీద ప్రేమ ఉంటది. దగ్గర ఉన్నాం అనుకో ఎప్పుడు చిరాకులు కొట్లాడు. మరి ఇప్పుడు పెళ్ళై దగ్గరకు ఉన్నారు, చిరాకు కొట్లాడు, ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిందే. అది ఏదైనా కూడా, అంటే నా విషయం ఉందా, ప్రతి ఒక్కరి విషయంలో ఒకసారి పెళ్ళైందంటే ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ థింగ్. మనము దేనికైనా కూడా కట్టుబడి ఉండాల్సిందే. భార్య అనేది బాధ్యత, పిల్లలంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. సో ఏదైనా కూడా మనము కలిసి ఉండాల్సిందే. ఇప్పుడు డిస్టర్బెన్స్ చేసుకుంటే మన సంసారం నాశనం అయిపోతుంది. అది సో లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్ మ్యారేజ్ అన్నా ఫ్యామిలీస్ కానీ అమ్మాయిలు కానీ ఎట్లా ఆలోచిస్తారంటే మంచి జాబ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కానీ నార్మల్ ఏ సాఫ్ట్వేర్ ఐటీయో. సో తనని మిమ్మల్ని ఏ నమ్మకం మీద మ్యారేజ్ చేసుకున్నారు? నాకు నేను ఆమెకి ఏం నమ్మకాలు ఇవ్వలేదు, నేను ఆమెకి ఎటువంటి ఆశలు పెట్టలేదు. ఒక ఫ్యాక్ట్ చెప్పానంటే ఒకనొక టైంలో నా దగ్గరనే ఏమి లేని టైంలో డిగ్రీ చదువుతున్నప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ అంతా వరస్ట్గా ఉంది. సో ఆ అమ్మాయి ట్యూషన్స్ చెప్పి నాకు డబ్బులు ఇస్తుండే. సో అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, ఆ అమ్మాయికి నేను హామీలు ఇవ్వలేదు, ఎటువంటి ఆశలు పెట్టలేదు. నేను నాలానే ఉన్నా, ఆ అమ్మాయి నాలాంటి నా క్యారెక్టర్ని చూసి అమ్మాయి నన్ను నచ్చింది, నాకు లేని టైంలో హెల్ప్ చేసింది, ఇప్పటికి నాతోటే ఉంటది. సో ఈ గ్యాప్ లో పెళ్లి వరకు గ్యాప్ లో వేరే అమ్మాయి దగ్గరికి జోలికి వెళ్ళడం అట్లాంటి ఏం చేయలే? చాలా అమ్మాయిలు 100 మంటారు అమ్మాయిలు పోయినా అంటే గర్ల్ ఫ్రెండ్ దూరంగా ఉంటే లైన్ వేస్తారు కదా. మా ఇద్దరు లేదు మీది ఆదర్శ దాంపత్యం తెలుసు. సో మీకు అబ్బాయి పుట్టాలని కోరిక, అమ్మాయి పుట్టాలని కోరిక, అమ్మాయి పుట్టారుగా, మరి ఇప్పుడు ఏంటి? ఏం లేదు, హ్యాపీ. అమ్మాయి పుట్టాలి, నాకు అబ్బాయి పుట్టాలని ఏం లేదు, అమ్మాయి పుట్టాలని ఉండే, అమ్మాయి పుట్టింది, హ్యాపీ.
హ్యాపీ. అవును. సో తన ఫ్యూచర్ ఏంటి, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? తను కూడా ఇప్పుడు ఏం ప్లాన్ చేయలేదు. కాదు, ఎంటర్టైనర్ అవుతాను, రీల్స్ చేస్తాను అంటే ఒప్పుకుంటారా మీరు? తెలియదు అప్పుడు. తెలియదు అప్పుడు. అప్పుడు తెలియదు. అప్పుడు ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసి ఏదైనా జరగచ్చు. ఎప్పుడు ఏది జరుగుతుందో ఏమో తెలుసు. మొన్న భూకంపం ఏమో వచ్చిందంట, తెలిసి వచ్చిందా? తెలియదు కదా. సో ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. నా బిడ్డ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తుంది. సో మీరు మీ వైఫ్ ని ఏమని పిలుస్తారు? సై వై రా అంటే లవ్ మ్యారేజ్ కదా, ప్రేమగా. ఇప్పుడు అఖిల అని పిలుస్తా. లవర్స్ ఉంటారు కదా, అమ్ము, బేబీ, బీబీ అంటారు. ఆమె పేరు పెట్టే పిలుస్తా. అబ్బా అని పిలుస్తా. అబ్బా. అబ్బా అంటే అబ్బా అంటే అబ్బా, ఓ బయట రా అంట. ఓ బయట. మా తెలంగాణలో అబ్బా అంటే అది ఒక మాడల్ అట్లా పిలుచుకుంటాం అన్నమాట. సో మీరు ప్రేమగా ఏదైనా ఒక 1 word చెప్పాలంటే మీ వైఫ్ కి ఏం చెప్తారు? ఏం చెప్తే ఏం చెప్పా, సిగ్గే మెల్లగా. అసలు నిజంగా ఎంటర్టైనర్ మీరు. అంటే ఇప్పుడు ఉప్పల్ బాల, ఆవేశం స్టార్ వీళ్ళందరినీ చిరాకు తప్పిస్తూ ఉంటారు క్వశ్చన్స్ అడిగి. అట్లాంటిది మీలో సిగ్గు, బిడియం ఇవన్నీ వస్తాయి. చేసే ఎంటర్టైన్మెంట్ వీడియోలలో మా నవ్వు తప్ప మా ముఖం మీద ఇంకోటి ఉండదు అనమాట. నవ్వుతూనే వాళ్ళకి గుద్ద తెంగేస్తుంటారు. ఆ కమెంట్స్ నిజంగా వస్తాయా లేదా మీరు అడుగుతారు? ప్రతి కామెంట్ మనసు పూర్తిగా ప్రజలు పెట్టిన కామెంట్సే, అవి మాత్రమే మేము అడుగుతాం. ఓకే, అవే గానీ వాళ్ళు బాధపడే కల్పితాలు ఏం లేవు. సో ఆవేశం స్టార్ ఇంటర్వ్యూలోనే మీరు ఒక డైలాగ్ బానే, సో అది ప్రతి చోట వైరల్ అవుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఆ డైలాగ్ చెప్తారు. రీసెంట్లీ ఒక మూవీ కూడా చేసిన, విశ్వక్సేన్ అన్నది, లైలాది. లైలా మూవీలో ఇదే డైలాగ్ తోటి మంచి రోల్, అది చిన్న రోల్ బట్ మంచి రోల్, మంచిగా థియేటర్లో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక్క అప్పుడు ఎగురుతారు. సో అనుకున్నారా ఆ పదం అంత ఫేమస్ అవుద్దని? మీరు ఫ్లోలో అనేసారు అంతే. అది ఇంకా అందుకేనా బయోలో CEO ఆఫ్ అంటే కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయి డైలాగ్ మీద? లేవు. లేదా? ఎటువంటి కాపీరైట్స్ లేవు. మేము మాట్లాడొచ్చుగా? మాట్లాడొచ్చు. సో విజ్జు గౌడ్ గారికి మీకు ఎప్పుడు గొడవలు రాలేదా? వచ్చినట్టు కలిసి వీడియోస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో మేము మంచి ఫ్రెండ్స్, మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ లేని. దాని తర్వాత మాకు ఒక అండర్స్టాండింగ్ ప్రకారం అతని గురించి నాకు ఎక్కువ తెలుసుకోవడం, నా గురించి అతను ఎక్కువ తెలుసుకోవడం, మేమిద్దరం చాలా మంచిగా ఉన్నాం. ఇప్పటివరకు స్టిల్ చాలా మంచిగా ఉన్నాం. అయినా గొడవలు. మీకు తెలుసా మీ ఎంటర్టైనింగ్ వీడియోస్ లో బూతులు ఉన్నా కూడా చాలా మంది అమ్మాయిలు ఇష్టపడి చూస్తారన్న విషయం తెలుసా? తెలుసు. అంటే అమ్మాయిల కోసం కూడా చేస్తున్నారా? అంటే అమ్మాయిలు పడేద్దాం ఇట్లాంటి వీడియోలు చేశారు. అమ్మాయిలు పడేద్దాం, తాడ్లు కట్టి ఇట్లా ముంగడికి వేసి పడేద్దాం అని ఆలోచించుకొని చేస్తాం. అట్లా ఎవరైనా చేస్తారా? ప్రజలు ఎంటర్టైన్ కావాలని చేస్తారు. సో ఒక రూమ్ తీసుకుంటారు, 3 కుర్చీలు వేస్తారు, గెస్ట్ ని మధ్యలో కూర్చోబెడతారు, క్వశ్చన్స్ అన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక ఇంటర్వ్యూ అంటే ఒక మహానుభావులది, వాళ్ళు ఏదైనా సాధించిన వాళ్ళది, లేదంటే వాళ్ళకు మంచి పేరుండి ఉన్న వాళ్ళని చేస్తే ఇంటర్వ్యూ అంటారు. వాళ్ళని ఇట్లాంటి ఒక స్టూడియోలో కూర్చోబెట్టి చేస్తే ఇంటర్వ్యూ. ఇప్పుడు మేము చేసేదే ఎంటర్టైన్మెంట్ వీడియోలు, మేము చేసేదే ప్రజల్ని జరిసేపు నవ్వేనీకే. ఎడ చేస్తేమో అని అవి ఇంటర్వ్యూ అనే పేరుతో మేము చేస్తా ఉంటాం అన్నమాట. ఇంటర్వ్యూ అనే పేరుతో చేశారు. సో ఏ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్? ఇయర్ 2017 ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన. టిక్ టాక్ వచ్చింది కరోనా టైంలో. టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఫాలోయింగ్ వచ్చిన తర్వాత టిక్ టాక్ పోయింది. దాని తర్వాత యూట్యూబ్కి వచ్చినాం. యూట్యూబ్కి వచ్చిన తర్వాత నాది ఫస్ట్ ఛానల్ బ్యాడ్ కింగ్ మీడియా. బ్యాడ్ కింగ్ అంటే బ్యాడ్ ఉంటుందా మొత్తం? బ్యాడ్ కింగ్ మీడియా, చెడు రాజు. బ్యాడ్ కింగ్ మీడియా అని చెప్పేసి ఒక ఛానల్ ఉండే. ఆ ఛానల్లో నాకు దాదాపు 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఉండే. అందులోనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరిది, ఆవేశం స్టార్. అక్కడ నుంచి మంచిగా క్లిక్ అయినా, దాని సోషల్ మీడియాలో జర నిలబెట్టుకున్నా. ఇప్పుడు ఈడున్నా. సో మీరు లలిత జ్యువెలరీస్ వాళ్ళు చుట్టాలా, ఏమైనా దగ్గర చుట్టాలా? కాదు. మరి ఒకసారి ఇట్లా పెడితే ఇదంతా యూట్యూబ్ మీదే వచ్చిందా ఇన్కమ్? యూట్యూబ్ మీదే. అంటే నిజంగా యూట్యూబ్ లో కొన్ని కోట్లు ఉన్నాయి, మనం నిజంగా వాడితే డబ్బులు వస్తాయి అంటారు. ఏ కోట్లు? ఈ కోట్లు కాదు, డబ్బులు, కోట్లలో డబ్బులు ఉన్నాయి. యూట్యూబ్ లో ఏముండదు, యూట్యూబ్ CEO దగ్గర ఉంటాయి. CEO యూట్యూబ్ ఇప్పుడు నార్మల్ గా మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావు, యాడ్సెన్స్ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు ప్లే చేసే వీడియో ఉందా, దాని మీద యాడ్స్ వస్తాయి కదా, దాని మీద వచ్చే డబ్బులు వస్తాయి. మీకు యూట్యూబ్ వాడు కూడా డైరెక్ట్ గా పైసలు ఇయ్యాడు. సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాలెడ్జ్ ఉందా, డబ్బులు దేని మీద వస్తాయి దేని మీద రావు? లేదు, నేర్చుకున్నా. అప్పుడు ఇప్పుడే మోసపోయారా ఎవరి వల్ల? ఛానల్ పెట్టి ఈ విషయం ఎట్లా తెలుసు?
విషయం ఏముంది అబ్బా, నార్మల్ గా యూట్యూబర్స్ అవును పోయినా. ఇప్పుడు నేను ఛానల్ పేరు చెప్పదలుచుకోలేదు, దాని గురించి అడగకు. ఒక వరస్ట్ క్యాండిడేట్ చేతిలో ఒక ఛానలే పోడగొట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నాకు తెలియక. ఇక అది ఆ టాపిక్ ఇక్కడతో ఆపేస్తే మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు యాడ్నో ఉన్నాడు, నేను ఎన్నో ఉన్నా. ఆ వ్యక్తి పాతాళానికి తొక్కుపోయిండు, నేను అంచెలంచెలుగా ఎదుక్కుంటా నేను ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నా. అట్లాంటి సమయంలో అంటే మీ వర్క్ అదంతా అంటే మీరు ఎంటర్టైన్ చేసి అంత చేసి సబ్స్క్రైబర్ సంపాదించుకొని ఒక మనిషిని నమ్మాక అంత దెబ్బతిన్నాక మీరు ఏడవలేదు ఎప్పుడు? బాధపడ్డం ఏడవడం బాధపడ్డా. అదే ఇప్పుడు ఎట్లా తెలుసా, ఇవాళ రేపు ఒక మనిషిని నమ్మనంటే చాలా ఆచి తూచి జాగ్రత్తగా ఉండాల. మన దగ్గర ఒక కత్తి జేబులో ఎప్పుడు పెట్టుకొని తిరగాలి. ఎందుకంటే ఎవరిని నమ్మనికి ఆప్షన్ లేదు. ఎవడు దోసు అనుకుంటా పొడిచేటోడు ఎవడో మనకు తెలియదు, ఎవడు మంచిగా మాట్లాడుతూ వెనకాల గోతులు తీసేటోడు ఎవడో తెలియదు. కాబట్టి బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడైనా కూడా మిమ్మల్ని మీరు నమ్మితేనే అది చాలా మంచిగా ఉంటది. అవతలను మీరు డిపెండ్ అయ్యి అవతలను నమ్మి వాడు నా కోసం అది చేస్తాడు ఇది చేస్తాడు అని నమ్మితే వరస్ట్, నేను మొత్తం ముంచేస్తాడు. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీ నుంచి ఏం సజెషన్స్ చెప్తారు? యూట్యూబ్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరు యూట్యూబే స్టార్ట్ చేస్తుండు. బచ్చ పోరాకాడికి వెళ్ళి మొత్తం వాయిస్ లా పెద్ద ముసలోళ్ళు కూడా యూట్యూబే చేస్తారు. కాబట్టి యూట్యూబ్ అనేది ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది, ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. మంచి వాళ్ళకి వ్యూస్ రావట్లేదు. అనవసరంగా వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. ఆ పెట్టే సమయం ఏదైతుందో అది వేరే దానిపైన పెట్టండి, డబ్బులను వస్తాయి. నార్మల్ గా చిన్న ఫేమ్ వచ్చిన ఒక రీల్ ఫేమస్ అయినా అందరికి ఒక కోరిక ఉంటది, పెద్ద పెద్ద సినిమాలు లీడ్ చేసేయాలి, టీవీ షోస్ కి వెళ్ళిపోవాలి అని. అట్లా మీకు ఏమైనా కోరిక వచ్చిందా? నాకు అంటే నేను చిన్నప్పుడు అదే నా గోల్, నా అంబిషన్ అంతా కూడా ఒక పెద్ద స్క్రీన్ పైన మంచి క్యారెక్టర్ చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి ఆ కోరిక అనమాట. చిన్నప్పటి నుంచి హీరో అయిదాం అనుకున్నా, కానీ హైట్ వల్ల మధ్యలో ఇక హీరో అవ్వలేకపోయినా. అది మీరు హీరో అయితే ఎట్లాంటి హీరోయిన్ కావాలి? ఆప్షన్ ఏ శ్రీలీల, ఆప్షన్ బి సమంత, ఆప్షన్ డి తమన్నా, ఆప్షన్ ఏబిసి డి డి వచ్చి ఉప్పల్ బాలు, డి ఆప్షన్ ఈ మా వైఫ్. అట్లాంటి అమ్మాయి కావాలి. అట్లాంటి అమ్మాయి కావాలి అంటే యాక్టింగ్ కి క్యారెక్టర్ కి సంబంధం లేదు కదా. అదేంటో నాకు మా వైఫ్ కూడా చాలా బాగుంటది. చూసాను, బాగున్నారు. మా వైఫ్ లాంటి హీరోయిన్ పెట్టుకొని చేస్తా. సో త్వరలో మీరే మీ సొంత డబ్బుతో లారీ మూవీ లాగా మీరేమైనా అట్లా ఏం లేదు, ట్రాక్టర్ అది ఎట్లా తీస్తారా? లేదు, ట్రాక్టర్ ఏం తీయగానే శ్రీవిద్య అని చెప్పేసి ఒకటి లస్ట్ మూవీ తీద్దామని చూస్తున్నా. దండం పెడతానయ్యా, నన్ను లాగండి, నాకు అదే భయం వేస్తుంది. ఏమైనా అడుగుదామన్నా తిరిగి నన్ను అంటారని భయం వేస్తుంది. అయ్యో నిజంగా. సో రాత్రిపూట కూడా ఇవన్నీ పగడబందిగా వేసుకొని పడుకుంటారా? ఇది వేసుకొని పడుకుంటా. ఏమొస్తుంది అట్లా వేసుకొని పడుకుంటే? ఏం రాదు. ఇప్పుడు ఏమైనా వస్తుందని వేసుకొని అనుకుంటారా? నార్మల్ గా ఎవరైనా కూడా ఇప్పుడు మనకు యాద్ మరిచి అట్లనే అంటాం గంతే, అంతేగాని ఇది తీసి ఆడబెట్టి ఇవి తీసి ఇది. మరి గోల్డ్ కదా, జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. మా ఇంట్లో ఎడిపోతాయి గోల్డ్, మా ఇంట్లో ఎడికైనా పోతాయి, దొంగలు పడతారు. నిద్ర లేదన్నా ఇలాంటి వ్యక్తులు ఇంటికి వస్తే అప్పుడు జాగ్రత్త. మాకు ఇల్లు లేదు, నేను ఉండేది హాస్టల్లో. అది కూడా హాస్టల్. వస్తా అంటే రావచ్చు. వస్తా. గర్ల్స్ ఎంతమంది ఉంటారు? గర్ల్స్ ఒక 50 మంది దాకా ఉంటారు. జన్మ ధన్యవాదాలు. తీసుకెళ్తావా మరి? మీ వైఫ్ చూస్తే ధన్యవాద్ది. అట్లా ఏం లేదు, మా వైఫ్ ని మేనేజ్ చేస్తా. మేనేజ్ సరే. ఇదంతా కాదు, ఇదివరకు మీ టైంలో మీరు ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అబ్బాయిలు ఎక్కువ కొంచెం డబల్ మీనింగ్ మాట్లాడి ఇంటర్వ్యూస్ గానీ కంటెంట్స్ గానీ చేశారు. ఇప్పుడు రానున్న రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. స్వాగీ గౌడ్ రానున్న రోజులు కాదు, ఆల్రెడీ జరిగే రోజుల్లో ఆ అమ్మాయిలు మొత్తం చెడిపోయినారు ఏడికాడికి. అంటే ఇప్పుడు ఒక స్వాగీ గర్ల్, స్వేగల్ అదే స్వేగల్, నాకు అంత తెలియదు ఆమె. సో స్వేగల్ ఆ వీడియోలు మీరు చూస్తారు, నాకు అవసరం లేదు. నువ్వు చూడవా? నేను చూడను. చూడనప్పుడు ఆమె పేరు అంటే ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తున్నారు కదా స్వేగల్. అట్లానే రేణు గౌడ్, రేణు బూతులు బాగా తిడుతున్నారు. రేణు గౌడ్ కదా, రేణు ఏముంటది, అదే అదే ఫుల్ నేమ్ రేణు గారు. సో వీళ్ళు మిమ్మల్ని మించి మాట్లాడుతున్నారు కదా, చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అమ్మాయిలు ఇలా చెడిపోయారు ఏంది అంటే? అబ్బాయిలు మాట్లాడితే కరెక్ట్, అమ్మాయిలు మాట్లాడితే చెడిపోయినట్ట అంటే బూతులు అంటే? నేను అంటుంది అబ్బాయిల్ని కూడా తిడతా నేను. ఎందుకంటే అమ్మాయిలు ప్రాపర్ కంటెంట్, ఇప్పుడు మేము చేసే ట్రోలింగ్ ఎట్లుంటది అంటే హెల్దీ ట్రోలింగ్ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ట్రోలింగ్ ఉంటది. మేము చేసే దాంట్లో అరే అవతలోడు ఓహో కరెక్టే కదా, పూర్ ఇట్లా వేస్తుంది అందుకే వీడు వేసుకుంటున్నట్టు. వీళ్ళు ఇట్లా కాదు, మొత్తం బరిదేగించి నోట్లోకి వెళ్ళి బూతు మాటలు. ఇట్లా ఒకరు ఇవి ఇట్లా ఇది కాదు ప్రాపర్ కంటెంట్ అంటే. ఇప్పుడు
ఇప్పుడు ఒక మగవాడు బట్టలు ఇస్తే కూడా చూడడు మళ్ళీ. ఉమ్. అదే ఆడది ఇట్లా అంటే అయిపోయా. ఇప్పుడు చూడు ఇదే ఇంటర్వ్యూ ఫుల్ హిట్ అవ్వాలంటే జస్ట్ మీరు ఇట్లా అనుర్రి కెమెరా చూపిరి స్టార్టింగ్ ఆల్రెడీ మా ఇంటర్వ్యూ హిట్ అవుద్ది ఎందుకంటే ఇది హిట్ టీవీ ఛానల్ కాబట్టి. హిట్ అంటే కాకరోజు చంపే హిట్ కూడా అనుకోవచ్చుగా. మాకు అట్లాంటి కాకరోజులు, బొద్దింకలు, లైజాలు, పినాయిలు ఆ వర్గం కాదు కానీ. సో అమ్మాయిల విషయంలో ఒకటే చెప్తున్నా, చెడిపోతున్నారు, చాలా గలీజుగా చెడిపోతున్నారు. ఇప్పుడు అట్లా చెడిపోయిన టైంలోనే మళ్ళీ ఇంకా కొత్త రోస్టర్లు, కొత్త ట్రోలర్స్ వస్తా ఉంటారు. వచ్చినప్పుడు తట్టుకోలేరు. ఒక మొగోడు సమాజంలో చెడు కనబడితే వాడు తట్టుకోగలుగుతాడు, ఎందుకంటే వాడు మొగోడు. సమాజంలో 10 మంది అమ్మాయిల దగ్గరికి పోయినా ఏం చేసినా మొగోడు అని అంటారు. కానీ ఒక అమ్మాయికి ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి అరే ఇది బాబు అంటే తట్టుకోలేదు. అదే ఒక మొగోడు అంటే తట్టుకోగలుగుతాడు వాడు, వానికి ఏం కాదు. అదే ఒక లంజా అంటే తట్టుకోగలుగుతుంది, తట్టుకోలేదు. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటే అమ్మాయిలకే మంచిది. అంటే ఇంత ఎక్స్పోజింగ్ చేసిన, ఒక బూత్ మాట్లాడినా, ఎక్స్పోజింగ్ చేస్తూ డాన్స్ చేసినా ఫేమ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. సో అది నిజమే అంటారా? ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఫేమ్ వస్తుంది, బూతులు మాట్లాడడం వల్ల ఫేమ్ వస్తుంది? ఎక్స్పోజింగ్ చేస్తే ఫేమ్ వస్తుందా, ఎక్స్పోజింగ్ చేయకపోతే ఫేమ్ వస్తుందా, అది నన్ ఆఫ్ మ్యాటర్. నాకు తెలియదు. ఒక అమ్మాయిగా నువ్వు చెప్పు. మీరు కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నా కదా, నాకేమైనా ఉన్నాయా సరే అట్లా కాదు. అంటే ఏం మాట్లాడినా ఫేమస్ అయిపోతాం ఇన్స్టాల్ అనుకునే బ్యాచ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ సిటిజన్ గా? ఏమనిపించదు నాకైతే, ఏమనిపించదు. నా పని నేను చేసుకుంటా. ఇన్స్టాలో మీరు ఎక్కువ ఎవరు రీల్స్ చూస్తారు, అమ్మాయిలు అబ్బాయిలువా? నేను నా రీల్స్ చూస్తా, అందరితో మా విజ్జుగోడ్ రీల్స్ చూస్తా. ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి కానీ గాలి రీల్స్ చూస్తా. అవే వస్తాయి నాకు సజెషన్ లో కూడా. వాళ్ళే చూస్తా కాబట్టి వాళ్ళే వస్తాయి. సో మీరు హర్ష సాయి చూస్తా, హర్ష సాయి చూస్తా, మా పర్షన్ బాయ్ సిమ్రాని చూస్తా, మా వేదాంతికి చూస్తా. సో నార్మల్ గా యూట్యూబర్స్ అంటే కుళ్ళు ఉంటది, అరే మన వీడియోస్ వెళ్ళట్లేదురా, వీడి దాంట్లో కంటెంట్ లేకపోయినా వెళ్ళిపోతున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా అట్లా సందర్భాలు ఉన్నాయి అనుకున్న సందర్భాలు? ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే మా వీడియోస్ పోకుండా ఉండే ఖచ్చితంగా పోతాయి. అంటే కంటెంట్ లేని వాళ్ళ వీడియోస్ పోతున్నప్పుడు ఎప్పుడు అనుకున్నారా ఏం కంటెంట్ ఉందంటే వ్యూస్ వస్తున్నాయని? ఎందుకు అనుకోలేదు శ్రీ విద్య. ఒకటే విషయాన్ని ఎందుకు భయం వేస్తుందా, కంగారులో ఎవరి పేరెంట్స్ చెప్పేస్తారని? ఎందుకు అనుకోవాలి చెప్పు. ఇప్పుడు మనం చేసేది, నేను ఇందాకనే ఒకటి చెప్పిన, అవతల నమ్మితే నీకేం వస్తుంది, మనం నమ్ముకోవాలి. నేను నమ్ముతా, వాడి మీ జీవితంలో వచ్చినాయి, డజంట్ మ్యాటర్. మీ జీవితంలో మీరు బాగా నమ్మే వ్యక్తి ఎవరు? విజ్జుగోడ్. భార్యను కూడా నమ్మరా? భార్యను కూడా నమ్ముతా, కానీ బాగా నమ్మే వ్యక్తి అంటే నాకు బ్యాక్గ్రౌండ్ గానీ, ఫైనాన్షియల్ విషయంలో గానీ ప్రతిదానికి ఒక మంచి స్నేహితుడు విజ్జుగోడ్. అంటే మీరు ఇంత ప్రపంచంలో ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరని అడిగితే చెప్తానేమో. సరే, ప్రపంచంలో ఎక్కువగా నమ్మని వ్యక్తి ఎవరు మీరు? నమ్మని వ్యక్తినా? నమ్మని వ్యక్తి ఇప్పటివరకు ఎవరు అనుకోలేదు. మిమ్మల్ని ప్రస్తుతానికి స్టార్టింగ్ మీరే అనుకుంటున్నాం. నేను సో ఏమడుగుతారని భయం వేస్తుంది. కాదు, 2 ఐఫోన్లు, ఇంత గోల్డ్, ఇదంతా. సో మీరేమైనా 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఏమైనా తీస్తారా త్వరలో? ఎగ్జాక్ట్లీ, ఐఫోన్ షాప్. మీకు ఎవరు చెప్పేది సీక్రెట్? నాకెందుకు అంటే ఇదంతా 1 గ్రామ్ గోల్డ్. ఎవరో నా విషయాలన్నీ లీక్ చేసి 1 గ్రామ్ గోల్డ్ అని మీకు ఎవరో చెప్పారు. అంటే నిజంగా 1 గ్రామ్ గోల్డ్ ఇది? అవును, మరి గోల్డ్ అనుకుంటున్నావు నువ్వు అప్పటి నుంచి. కాదా? గోల్డ్ వేసుకున్న సీన్ ఉన్నదా నాకు? మరి ఎందుకు వేసుకున్నారు? అది అవతల షో ఆఫ్ చేద్దామని వేసుకున్నా. అంటే షో ఆఫ్ చేసుకోవడం కోసం గోల్డ్ ఇదంతా వేసుకుంటా, అంతేగాని మన కోసం కాదు. ఇప్పుడు అది ఎవరు షో ఆఫ్ చేసి ఎవరేమనుకోవాలని? ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నా కదా, అమ్మాయిని ఫ్లాట్ చేద్దాం, జర పడేద్దామని. ఫ్లాట్ కూడా లేదు, హాస్టల్. అదే ఫ్లాట్ చేద్దామన్నా, ఫ్లాట్ ఉంది, హాస్టల్ ఉంది చెప్పలేదు. సో 1 గ్రామ్ గోల్డ్ అయితే వేసుకొచ్చారు. ఇది 1 గ్రామ్ గోల్డ్ నిజంగా? 1 గ్రామ్ అయితే నాకు ఇచ్చండి ఒక 2 ఉంగరాలు. నేను అడగకూడదు ఆఫ్ కెమెరా. అంటే ఈ డిజైన్ స్పెషల్లీ నేను చేయించుకున్నాను. 1 గ్రామ్ గోల్డ్ అన్నప్పుడు ఇచ్చేచ్చు కదా. అదే అంటున్నా. ఇప్పుడు ఇవి వేసుకున్నప్పటి నుంచి నాకు లక్ కలిగి వచ్చింది. ఇవి పుసుకుని నీకు ఇచ్చిన అనుకో, మళ్ళీ నా లక్ పోయి నీకు. అంటే ఇప్పుడు ఈ ఉంగరాలు అసలు ఎప్పటికీ పోకుండా మీతోనే ఉంటాయి అంటారు? ఉన్న రోజులు ఉంటాయి, పోతే లక్ పోయినట్టేనా? తెలియదు. మీరు ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇదంతా సంపాదించారా? కాదు, ప్రమోషన్ అసలు నేను ప్రమోషన్ ఒక్కటి కూడా చేయలేదు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే గురించి ఏమంటారు? నేనేమంటా 19-20 సంవత్సరాలకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కార్లు కొంటున్నారు, విల్లాలు కొంటున్నారు. సో మీరెందుకు ఆ దారి ఎంచుకోలేదు? చూస్ చేసుకోలేదు? ఏమో తెలియదు అది నాకు. అసలు మరీ అమాయకంగా అసలు ఈ లోకమే తెలీదు, నాకు ప్రపంచమే తెలియదు, ఇప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చా అన్నట్టు. కాదు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది
ఆ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ అందులో గెలిచే వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. సంఖ్య అనేది గెలిచే వాళ్ళ సంఖ్య ఉన్నది, ఓడిపోయే వాళ్ళ సంఖ్య ఉన్నది. కాబట్టి ఆచి తూచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని చెప్తా నేను. బెట్టింగ్ యాప్స్ లోనా? సో మీరు అట్లా వెళ్ళారు ఎప్పుడైనా? మీరు బెట్టింగ్ ఆడతారా? అవును, డైలీ వీడియోలో అదే చెప్తా కదా, డైలీ నేను ఎంత సంపాదించిన. అవును అవును, మీ కెమెరాని ఫోకస్ చేయమని ఇక్కడ నేను ఎంత సంపాదించినా మీకు చూపిస్తాను నేను. సార్ మీరు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారా లేదా గేమ్ ఆడుతున్నా? నేను ఆడుతున్నా, నా ఫాలోవర్స్ ఆడి సంపాదించుకోమని చెప్తున్నా నేను. అదే కదా ప్రమోట్ చేయడం అంటే. అరే ప్రమోషన్ చేయను నేను, ఇప్పుడు అది నేను చెప్పను, చెప్పకపోతే నేను ఒక్కరిని సంపాదించుకోవడం అయితే కదా. ఇప్పుడు నాతో పాటు నా ఫాలోవర్స్ కూడా సంపాదించుకోవాలని చెప్తున్నా నేను. అంటే ఒక గేమ్ ఆడి ఇట్లా అంటే 1 లక్ష రూపాయలు వచ్చేస్తాయా? నువ్వు ఆడు, ఇప్పుడు నేను చూపిస్తాను, వాడు. నేను ఇప్పుడు నీకు చూపించకపోతే ఫోన్ పేలో పడతాయా? నీ ఫోన్ ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది అమౌంట్? నా దగ్గర నాకు తెలిసి ఒక 5,000 5,000 నేను ఒక చెప్తా ప్లాట్ఫామ్ లో. అందులో ఇది నేను ఆడే ప్లాట్ఫామ్ గోవా 888 ప్లాట్ఫామ్ ఇది. ఇందులో నేను ఇక్కడ చూసుకుంటే నేను గేమ్ ఆడతా, ఇది విత్డ్రాల్ హిస్టరీ. ఇప్పుడు నువ్వు ఈ విత్డ్రాల్ ని నీ కెమెరాకు చూపి, ఎంతెంత చేసినా ఎప్పుడెప్పుడు చేసినా అనేది. మీకు వచ్చినాయా ఇవి? నాకు వచ్చినాయి, విత్డ్రాల్ హిస్టరీ అది. సో రోజు గేమ్స్ ఆడి సంపాదిస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ అనేది అబద్ధం కాదంటారు? అంటే నేను ఆడే ప్లాట్ఫామ్ అయితే అబద్ధం కాదు, ఈ ప్లాట్ఫామ్ అయితే కరెక్ట్, గోవా 888. సో ఇందులో ఆడేదాన్ని నష్టపోతే దీనికి బాధ్యులు ఎవరు? మీరేనా? ఇప్పుడు నీకు సంపాదించుకుందామన్న ఆలోచన, అదే ఆచి తూచి స్టెప్స్ వేసి సంపాదించుకుందామన్న ఆలోచన ఉన్నప్పుడే ఆడండి. ఇంకొకటి, నేను సంపాదిస్తా అని చెప్పేసి 1,00,000 రూపాయలు ఒకటేసారి వేసి ఆడద్దు. 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెట్టి రోజుకు, ఇప్పుడు నీకు ఒక రోజుకు 200 ఫ్రీగా వస్తున్నాయి అంటే వై కాంట్ యూ స్టార్ట్ బెట్టింగ్? అంటే ఇంకా ఉద్యోగాల కన్నా ఇది బెస్ట్ అంటారు? నా ఉద్దేశంలో బెస్ట్, నేను అందరికి బెస్ట్ అని చెప్పండి. ఇప్పుడు ఈ ఫోన్ ఇట్లానే కొన్నారు, ఇట్లా బెట్టింగ్స్ ఆడే కొన్నారు ఈ ఫోనా? అవును. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్, ఇది కూడా అట్లనే కొన్నా, ఇది కూడా. ఈ రెండు కేవలం బెట్టింగ్స్ మీద మీరు కొనుక్కున్నారు. గోల్డ్ కూడా, గోల్డ్ అంతా 1 గ్రామ్ గోల్డ్. బయట నా కారు కూడా, కారు, డబ్బులు, ఇల్లు కూడా, మీరు గివ్ అవేలో ఇచ్చే మనీ, ఇవన్నీ ఇందులో. అవును. సో ఆడమంటారు? ఆడమని నేను ఎవరు చెప్పట్లేదు, అది మీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కానీ సంపాదించుకునే స్కోప్ ఉంది, ఒకవేళ ఆడితే ఆడండి, నేను అది చెప్తున్నాను. ఆచి తూచి అడిగేయాలంటే అది ఆయనకే తెలుసు, మరి అడుగులు కూడా చెప్పచ్చు. అందుకనే నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కండి. నేను నా దగ్గర హ్యాక్ యాప్ ఉంది, మీకు ప్రొడక్షన్ గిట్ల ఏదైనా అక్యురేట్ ఉంటది, నేను చెప్తాను. సో మీరు 10-20 రూపాయల కంటే ఎక్కువ ఆడకండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తా. మీ టెలిగ్రామ్ లోకి వచ్చాము, అవును, 10-20 రూపాయలు పెట్టి ఆడాము, సడన్ గా ఏదైనా అకౌంట్ లో మనీ పోవడం ఏదో జరిగింది, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మీరు ఇక్కడ నేను నాకు కూడా పోవాలి కదా, నాకైతే పోవట్లేదు. మీకు ఒకవేళ 1000 రూపాయలు పోయినా మీకు అదొక లెక్క కాదు, ఎందుకంటే మీ దగ్గర లెక్క కాదు, డబ్బులు ఎవరికైనా ఫ్రీగా వస్తున్నారు చూసిరా. అంటే అమ్మాయి 1000 రూపాయలు ఎంత ఈజీగా పోతే లెక్క కాదని నన్ను అంటుందంటే అమ్మాయికి లెక్కనే కాదు, నాకు లెక్క కాదు అంటున్నావు. అంటే నువ్వు 1000 రూపాయలు ఎంత తక్కువ చూస్తున్నావు చూడు. 1000 రూపాయలు అంటే నేను డబ్బులు అంటే నీకు రెస్పెక్ట్ లేదు. నాకు రెస్పెక్ట్ మా అమ్మ నాన్న, డబ్బు మీద నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వను. డబ్బు అనేది ఒక అవసరం అంతే, దాన్ని రెస్పెక్ట్ చేసి పూజించాలి. డబ్బు అనేది లక్ష్మీ దేవత తెలుసా, అంటే లక్ష్మీ దేవత మీద నీకు రెస్పెక్ట్ లేదు? ఉంది, లక్ష్మీ గారి మీద నాకు రెస్పెక్ట్. లక్ష్మీ గారు కాదు, లక్ష్మీ దేవత. లక్ష్మీ దేవత గారి మీద ఏమో ఇంత ఎడ్డమంటే తడ్డమంటే సో కరెక్ట్, ఈయన అన్న అయ్యగారే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్. నేనేమో నువ్వు అమ్మాయి పిలిచింది కానీ చెప్పేసి ఆడ నుంచి ఈడ దాకా 2,000 పెట్రోల్ వస్తుకుని వస్తే నువ్వేమో అన్నా అన్నా అన్నా, నేను న్యాయమా నీకు? నాకు ఉప్పల్ బాలు పెద్ద తేడా లేదన్నా కూడా నేను సరే ఇప్పుడు కాదులే. శ్రీ విద్య అందంగా ఉంటది కదా అని అందరికి అందుకునేంత దగ్గరగా ఉండదు, అర్థమవుతుందా? ఓకే. సో శ్రీ విద్యను దక్కించుకోవాలంటే దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, దానికి కొన్ని అడుగులు ఆచితూచి అడుగులు వేయాలి. సో అందంగా ఉంటే సరిపోదబ్బా, అందంగా ఉన్న ప్రతి ఒక్కటి రాదు, సీతతో సహా. చూసినా ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు ఏం చెప్తానంటే ఆయన దాంట్లో మరి డబ్బులు పడ్డట్టు ఉన్నాయి. సో మరి ఎవరు పడ్డారు, అప్పుల వాళ్ళు వేసారో లేకపోతే వడ్డీ వాళ్ళు వేసారో, మరి ఎవరు వేసారో దేవుడికి తెలియదు. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే నేను చేయట్లేదు, నేను సంపాదిస్తున్నా కాబట్టి సంపాదించుకోండి అని చెప్తున్నా, అంతకు మించి ఇంకోటి లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే మనం, సో ఇప్పుడు మీరు ఎంత డబ్బు ఇచ్చారు జనానికి గివ్ అవే అని చెప్పి? జనాలకి అంటే గివ్ అవే రూపంలో ఒక 3-4 లక్షలు ఇచ్చుంటాం. 3-4 లక్షలు ఇచ్చేసారు గివ్ అవే రూపంలో, ఇట్లా వచ్చిందే ఇచ్చేసారు. 7 ఐఫోన్లు ఇచ్చిన. 7 ఐఫోన్లు. మీరు కిక్ సినిమాలో రవితేజ అనుకుంటున్నారా? కాదు. మరి హర్ష సాయి కూడా అట్లా అనుకుంటున్నా. హర్ష సాయి గారు ఈ కమెంట్ పెడితే ఇస్తా, గివ్ అవే ఆడితే ఇస్తా అనట్లా,
చూస్తున్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు డబ్బు కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళిస్తున్నారు. మీరు ఒక గేమ్ ఆడితే ఇప్పుడు నాకు తెలియాలంటే కామెంట్ పెట్టండి అంటేనే కదా నాకు తెలుసు ఎవరికి నీడ్ ఉన్నదో. ఇప్పుడు నేను కోటేశ్వర కూతున్నాయా, కానీ నేను కావాలని ఫేక్ కమెంట్ పెడతా, 10,000 కావాలన్నా కాలేజ్ ఫీజు కట్టుకుంటాను, ఇస్తారా? అది ఎవరన్నా గానీ నీతిగా నిజాయితీగా మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, వీడియోని షేర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఏదో నీడ్ ఉందని చెప్పేసి మేము వాళ్ళని సెలెక్ట్ చేస్తాము. ఎట్లా సెలెక్ట్ చేస్తారు మీరు? అది ఎట్లా గానీ నా ఫాలోవర్, ఇప్పుడు నేను పేద కుటుంబానికి హెల్ప్ చేస్తాను చెప్పట్లేదు. ఇది ఒక కంటెంట్, ఏది డబ్బులు గివ్ అవే ఇస్తా అన్నది అదొకటి నా కంటెంట్. అది కాకుండా కామెంట్ పెట్టండి అనేది ఇంకో కంటెంట్ అంటున్నా, ఫేక్ కాదు, కంటెంట్. నేను క్రియేట్ చేస్తున్న కంటెంట్. జనాలు మీ పేజ్, మీ ఇన్స్టాగ్రామ్ లో 24 గంటలు యాక్టివ్ గా ఉండాలి, మీ పేజ్ ఫాలో అవ్వాలని ఒక కంటెంట్ క్రియేట్ చేశారా? వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ అంటున్నా. ఇప్పుడు నేనున్నా, హర్ష సాయి చేసేది ఇప్పుడు డబ్బులు వంచాడు, దట్ ఈస్ ఎ కంటెంట్. కంటెంట్ ఇన్ ద సెన్స్ అతను అక్కడికి పోయి కెమెరాలో రికార్డ్ చేసి అక్కడ చెట్టు పెట్టి దాని కింద ఇది పెట్టి అంటే ఇట్స్ ఎ కంటెంట్. నేను కూడా కామెంట్ పెట్టడం అనేది కంటెంట్. కామెంట్ పెట్టండి, అది నా ఫాలోవర్స్ ఎవరైనా గానీ నేను ఇస్తా అంటున్నా, అది కంటెంట్. ఒక వీడియో కింద ఒక కామెంట్ పెడితే ఇచ్చేస్తాడు. ఒక కామెంట్ పెడితే ఎందుకు ఇస్తా నేను? ప్రతి వీడియో కింద పెడుతుంటే సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో, డబ్బులు ఎవరికైతే నీడ్ ఎక్కువ ఎవరికి ఉందో అట్లా చాలా 10-15 వీడియోలకి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ ఎవరు పెట్టారో, షేర్స్ ఎవరు చేసారో, నన్ను ఎవరు ఫాలో అవుతారో నా టీం పిక్ చేసుకుని వాళ్ళకి ఇస్తుంది అనమాట. సో 2-3 months బ్యాక్ నాన్ వేష్ణ గారు అన్నారు ఐఫోన్స్ ఇస్తా, నేను కమెంట్ పెడితే ఐఫోన్స్ ఇస్తా అన్నారు. వాడు ఇయ్యలేడు, వాడు మూర్ఖుడు, వాడు వేస్ట్ గాడు. వాడి గురించి మాట్లాడి కూడా టైం వేస్ట్ మనకి. ఎందుకంటే వాడు వాని సొంత సులాభం కోసము దేశాలు పట్టుకొని తిరిగి వాడు అక్కడ ఉన్న ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నా అని చెప్పేసి ఆడోళ్ళతో పండుకునే మాదర్చోత్ గడాడు. వాడిస్తాడు, నేను ఇస్తాడు, తేడా కదా, వేరే కదా. అంటే నాన్ వేష్ణ గారు నేను నా భారతదేశంలో ఉండి నా కామెంట్ పెట్టు, నా సబ్స్క్రైబర్, నా ఫాలోవర్స్ కి నేను ఇస్తా అని చెప్తున్నా. వాడు మన భారతదేశాన్ని తిట్టుకుంటా బయట దేశానికి పోయి ఆడోళ్ళతో పండుకుంటా వాడు చెప్పింది వాడు చెప్తే నమ్మిన మళ్ళీ ప్రజలు చూడు కొన్ని లక్షల కామెంట్లు పెట్టారు. భారతదేశాన్ని 10 లక్షల కామెంట్లు, అదే భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు. భారతదేశం గురించి ఇంత కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే మాదర్ చౌద్ గానికి స్టిల్ మన భారతీయులు వానికి సపోర్ట్ చేస్తున్నారు. అది చాలా కోపం వచ్చే విషయం. నేను అదే అడిగాను మిమ్మల్ని ఇందాక, ఒక కంటెంట్ క్రియేట్ చేయడం రాని వాళ్ళని కూడా జనాలు సపోర్ట్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అని. నేను అదే, నువ్వు యూట్యూబ్ గురించి అడిగినావు, కంటెంట్ లేని వాళ్ళని. నేను ఇక్కడ కంటెంట్ గురించి మాట్లాడట్లేదు. వాడు భారతదేశాన్ని తిడుతూ వీడియోలు చేస్తాడు, అది నాకు నచ్చట్లేదు. సో మీరు ఎప్పుడు ఆయన ట్రోల్ చేయడం కానీ మస్తు చేసిన బాడుకో అని. మీరు అప్పుడు విజ్జు గౌడ్ గారు కూడా ఆన్లైన్ లో మాట్లాడారు కదా. అవును, అప్పుడు మాకు కాంట్రవర్సీ చాలా ఎక్కువ అయిపోయింది. లైవ్ వీడియో కాల్లో వాడు, నేను ఆపోజిట్ లో నేను, విజ్జు గౌడ్ అటు సైడ్ నాన్ వేసిన వాడు, ఇంకా వేరే వేరే ఛానల్స్ మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక్క దెంగులు తగిన. ఎందుకు అట్లా? అంటే ఒక మనిషి ఇప్పుడు నువ్వు దేశంలో ఉంటున్నావు కాబట్టి నీకు బాధ్యత అనేది ఉండాలా, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలా. భారతదేశం గురించి నువ్వు పొగడకు, కానీ కించపరచకు. అంటే చైనా వాళ్ళని చూసి నేర్చుకోండి. చైనా వాళ్ళ సంకలో చక్కెర వేసుకొని, ఎన్నో చక్కెర వేసుకొని నాకు అన్నాడు కదా, ఆ చక్కెర ఏదో వీడు భారతీయుడే కదా, వాడే వేసుకొని నాకొచ్చు కదా. నేను నాకుతున్నాను రా, నా ఇట్లున్నది ఇక్కడ, ఇండియా డెవలప్మెంట్ లేదు, చైనా వాళ్ళు చూడు ఎంత డెవలప్ అయ్యారు అని చెప్పేసి వాడు అన్నాడు. మరి వాడు భారతీయుడే కదా, వాడు భారతదేశానికి వచ్చి వాడు ఏమన్నా పీక్తుండా? వాడేం పీక్తలే కదా. బయట దేశాల్లో అమ్మాయిలతో మంచిగా ఎంజాయ్ చేస్తుండు. అంటే ఇండియా ఏమైనా వస్తే మీలాంటి ట్రోలర్స్ కి చిక్కుతారని భయంతో అట్లే ఉంటది. ఎవడెవరిని చంపడు, ఎవడెవరిని ఏం చేయడు. మనం చాలా ఫ్రీడమ్ కంట్రీలో ఉన్నాం, మన చట్టాలు లేవా, ఎవడెవరిని చేస్తాడు. అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడలేదు ఆయనకి ఎందుకన్నా ఇట్లాంటి వీడియోస్ ఇవన్నీ అని? వానికి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, వానికి తెలిసిన వాళ్ళు ప్రజలు దెంగుతారు, దెంగులు దెంగితే వానికి అర్థమవుతుంది. అంటే ఆయన చూసే నవీన్ పోలిశెట్టి హీరో గారు కూడా ఒక వీడియో చేశారు, ఆటగాళ్ళని. అది నాకు తెలియదు, ఆయన కూడా నాకు తెలియదు. ఆయన స్పూఫ్ చేసిండో, ఇమిటేట్ చేసిండో, ఈజ్ అన్ యాక్టర్, ఈ జస్ట్ మేడ్ దట్ వీడియో ఫర్ కామెడీ, అదంతా వరకు. అంటే యాక్టర్స్ తో సహా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ లో ఆయన మీద చాలా స్కిట్స్ చేశారు. ఇప్పుడు నేను బాగానే ఎక్స్ట్రా హీరో విశ్వక్సేన్ గారు ఆడియో లాంచ్ లో అన్నాడు, ఇప్పుడు ఈ పదం భూత్ పదం ఆయన అన్నాడు. ఆయన అన్నాడు అంటే దాని అర్థం ఏంది, నేను పేరు తోపని కాదు, అక్కడ వర్డ్ మంచిగా అనిపించింది, వర్డ్ అన్నాడు, దాన్ని స్పూఫ్ చేసిండు, అంతే తప్పించి నేను తోపుని ఆడ అన్వేష్ గారు తోపు ఇవేముండే ఈడ. సరే, తోపు యూట్యూబర్, తెలుగులో తోపు యూట్యూబర్ అంటే ఎవరు? తెలియదు. హర్ష సాయి గారు
ఎందుకు నార్త్ లో యూట్యూబర్స్ కి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, మన తెలుగు వాళ్ళకి ఎందుకు అట్లా ఉండరు యూట్యూబర్స్ కి సబ్స్క్రైబర్స్? ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఒకరి మీద ఒకరికి కోపం మంట, అవతలడు ఎదుగుతుంటే వీనికి మంట, వీడు ఎదుగుతుంటే వానికి మంట. అదే చెప్తున్నాను కదా, ఇండివిజువల్ గా మనం బతకలేం ఈ ప్రపంచంలో. ఒకవేళ బతుకుదాం అనుకుంటే ఖచ్చితంగా మనం ఎన్నో ఉంటాం. మనం ఎంతసేపు మన విషయాల్లో మనం ఇండివిజువల్ ఉండం. వాడు చికెన్ ఉండేంట్రా వాడు అయ్యాల అన్నట్టు ఆలోచిస్తాం. వాని గురించి ఆలోచించవద్దు, నువ్వు కూడా చికెన్ తెచ్చుకున్నావు అనుకుంటు, నీ ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది కదా. అవతల గురించి ఆలోచించడం వల్లనే మనం ఇట్లా వెనక బ్యాక్వర్డ్ ఉన్నాం. అందుకు వాళ్ళు అక్కడ అట్లుండరు అనమాట. ఒకడు ఎదుగుతుంటే వానికి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో రౌడీ బాయ్ టు లవర్ బాయ్ మీ జర్నీలో మీరు ఏడ్చిన సంఘటనలు ఏంటి? రౌడీ నేను ఎందుకు రౌడీ అవుతా? అదే ట్రోల్స్ చేసినప్పుడు రౌడీ, ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్, ఫాదర్. సో ఈ గ్యాప్ లో మీరు ఏడ్చి బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మా నాన్న చచ్చిపోయినప్పుడు ఏడ్చిన. అదే నా ఎక్కువ బాధ పెట్టిన విషయం, ఏడ్చిన విషయం మా నాన్న చనిపోయినప్పుడు ఏడ్చిన. అంతకు మించి నా లైఫ్ లో ఎప్పుడు రిగ్రెషన్స్ లేవు. నన్ను ఎవడు మోసం చేసిండు, ఒకడిద్దరు మోసం చేసి ఉంటారు, కానీ దాని పెద్ద నేను మ్యాటర్ తీసుకోవాలి, దాని గురించి ఎక్కువ బాధపడలే, లైట్ తీసుకున్నా. పెద్ద విషయాలని చాలా లైట్ తీసుకున్నా. ఓన్లీ మా నాన్న చనిపోయినప్పుడు అప్పుడు ఒక్కసారి నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అయినా. అదే. సో ఆయన చనిపోయినప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు 3-4 years అవుతుంది. అప్పుడు ఇంత ఇన్కమ్ అదంతా సంపాదించారా? లేదు. సో ఆయన తండ్రి అన్నాక అంటారు కదా, ఎప్పటికైనా ఎదుగుతావురా, నేను చూడాలి ఎదుగుదల అవన్నీ. సో ఇప్పుడు మీరు ఇంత మంచి ఫామ్ లోకి వచ్చారు, మీకు అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ ఉన్నా కూడా చూసి మంచిగా ఎదిగిండని చెప్పి ఫీల్ అవుతుంది. ఉంటది కదా, మా నాన్నగారు ఉంటే బాగుండేది, నేను చూసుకునేవాడిని, ఈ ఇన్కమ్ అంతా ఆయన చేతిలో పెట్టాను. ఎప్పుడైనా అట్లా అనిపిస్తుందా? మా నాన్న ఎప్పుడు నేను అంటే అంత పట్టించుకోకపోతుండే, అదే నేను చేసిన నా మిస్టేక్. మా డాడీ ఒకసారి లేడు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా గట్టిగా, అసలు ఎవరు చెప్పుకోవడం అర్థం కాకుండా అంత ఫీల్ అయిన రోజు అది. ఆ రోజే నేను ఇక నా గుండెలు వలిగిపోయినంత రోజు. మా డాడీ మాట ఎప్పుడు నేను వినకపోతుండే, మా డాడీని ఎక్కువ పట్టించుకోకపోతుండే. మా డాడీ అని కాదు, ఎవరిని కూడా పట్టించుకోకపోతుండే. ఒకరితోటి నాకెందుకు అన్నట్టే ఉంటుండే. సో మిస్ అవుతారు అప్పుడప్పుడు? చాలా. రోజు మిస్ అవుతారు రోజు. సో మీ అమ్మగారు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఏంటి? మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే కారణం మా మమ్మీ. సో ఆమె చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్ తెచ్చింది. ఆమె సొంతంగా కష్టపడి తెచ్చింది. నార్మల్ గా తల్లికి పిల్లాడికి మధ్యలో గొడవలు అవుతాయి కదా, అట్లా మీరు దూరతారా? దూరా అంటే దూరా అది కాదు, ఇప్పుడు గొడవ అయింది, మీరు మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తారా, మీ వైఫ్ కి సపోర్ట్ చేస్తారా? ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి సపోర్ట్, ఎవరు తప్పు ఉంటే వాళ్ళు తిడతా, ఎవరు తప్పు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటారు అంతే. ఒకవేళ మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తే మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? వైఫ్ చేతిలో మీకు ఏముంటది, అంతేం లేదు. ఇప్పుడు ఎవరి జీవితం అంది, పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు తల్లి ఇంపార్టెంట్, తల్లికి ఇచ్చే స్థానం తల్లికి ఇవ్వాలా. నేను అందరికి ఒకటి చెప్తున్నా, తల్లికి ఎప్పుడు కూడా తక్కువ చూసుకోవద్దు. కానీ కొందరు తల్లులు ఎట్లా అంటే ఎంత చూసుకున్నా కూడా వాళ్ళు అలాగ అర్థం కాదు. అది ఇప్పుడు మీ మమ్మీకి అర్థమైందా, అర్థం కాలేదా? మా మమ్మీ మంచిది, మంచిదే, అర్థమైంది, అర్థం కాలేదు, అర్థమవుతుంది. మా అమ్మకి కొన్ని విషయాలు అర్థం కాదు, తిడతా ఉంటది. కానీ అంతే, ఇక సంసారం అన్నప్పుడు అంతే. సో సంసారం ఒక చదరంగం అన్నారు, నిజంగా మీకు చదరంగం లాగే ఉందా? లేదా హ్యాపీగా ఉంది. నిజం చెప్పండి అబ్బా, ఎందుకు హ్యాపీగా ఉంది? అవన్నీ ఎవరని చెప్తారా? అవన్నీ చెప్తే ఇంటికి పోయిన తర్వాత నా పెన్లాం చేతిలో జాడకట్ట తీసుకుని దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇది రియాలిటీ. సో లైఫ్ పెళ్లికి ముందు బాగుందా, పెళ్ళాక బాగుందా? పెళ్లి తర్వాతనే నాకు కలిసి వచ్చింది. అంటే పెళ్లికి ముందు కలిసి? పెళ్లికి ముందు నా దగ్గర అంత సంపాదన ఏం లేకుండే, అంత ఏం లేకుండే, నార్మల్ పర్సన్. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. బంగారం లాంటి కూతురు ఉంది, బంగారం లాంటి ఇల్లు ఉంది, బంగారం లాంటి కారు ఉంది, బంగారం లాంటి వ్యక్తి ఉంది, అన్ని కలిసి వచ్చినాయి. ఆమె పెళ్లి తర్వాతనే మంచిగా ఉంది. సో త్వరలో ఏమైనా సినిమాలు చేయబోతున్నారా ఎవరికి తెలియకుండా, విశ్వక్సేన్ గారు కాకుండా? ఇంకా ఒకటి కొత్త ప్రాజెక్ట్ అది చేస్తున్నాం. ఏదైనా మీరు ఆడిషన్స్ కి వెళ్ళి మీరు రిజెక్ట్ అయిన ఉన్నాయి? అప్పుడులా కాదు, అది అన్నపూర్ణ స్టూడియోలో నేను ఆడిషన్స్ పోయినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసిర్రు. చెప్తా అని చెప్పి చెప్పలేదు. అట్లా చాలా ఉన్నాయి. నేను సినిమా ఇండస్ట్రీలో రావాలి, ఉండాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డా ఒకప్పుడు. సో అప్పుడు ఏం కాలే. దాని తర్వాత నాకు నేనే మళ్ళీ ఎదిగారు. ఇండస్ట్రీ అంటేనే ఒక బూత్ అన్నట్టు చెప్తారు కదా విలేజెస్ లో, అట్లా అమ్మాయిలకి మంచిది కాదు, సేఫ్ కాదని. సో మీరేమంటారు? నేనేమంటా, ఏమన్నా మీరేమంటారు ఇండస్ట్రీ గురించి? ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ జీవితం, అమ్మాయిలకి మంచిదా కాదా, లేకపోతే అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? అదే నేను కూడా విన్న మాటలు మాత్రమే
లైవ్ లో చూడలేదు. నెపోటిజం జరుగుతుంది, ఉమ్, అమ్మాయిలని కమిట్మెంట్ అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు అని చెప్పేసి. అట్లా అది తప్పు. అమ్మాయిలు కష్టపడి సెల్ఫ్ మోటివేట్ అయ్యి వాళ్ళు ఎదగడానికి ఈ హైదరాబాద్కి వచ్చి సినీ ఇండస్ట్రీలోకి వస్తుంటారు. సో అందులో కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు వాంటెడ్లీ నేను ఎదగాలంటే సెక్సే చేయాలా, లేదంటే నాకు ఇదే ఫీలింగ్లో ఉంటేనే మంచిగా ఉంటుందని కొంతమంది ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ డిసిషన్స్. కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఇండస్ట్రీలో నిలబెట్టుకుందాం అనుకుంటారో పాపం వాళ్ళకైతే ఇండస్ట్రీ అనేది కొంచెం మోసం చేస్తుందని అనొచ్చు. ఎందుకంటే నేను విన్న బయట ఉమ్. కమిట్మెంట్లు అడుగుతారు, అది అడుగుతారు. కానీ అమ్మాయిలు తప్పనిసరిగా కమిట్మెంట్లు కూడా ఇచ్చి కూడా ఇండస్ట్రీలో సర్వైవ్ చేస్తారు. ఆ, అంటే ఇప్పుడు ఇన్స్టాలో టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఆఫర్స్ ఇవ్వట్లా మూవీస్ లో, అంటే రికమెండేషన్ ఉంటేనే ఇస్తా అని అంటారా తెలియదు నాకు అవి. మీరు? నా- మరి నాకు- మీరు మూవీ చేశారు కదా, అది నాకు ఎట్లా వచ్చింది? అంటే నేను నా వీడియోస్ అవతల వాళ్ళు చూసిర్రు, ఆ మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది, నాకు చేయడం జరిగింది అంతే తప్పించి ఇంకా వేరే రికమెండేషన్లు అవి ఇవి ఏం లేవు. ఏం లేవు. బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా? నీకు ఇగో ఏ, 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 ఏ. బిగ్ బాస్ చెప్పండి. ఆ, బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే ఎందుకు ఎవరైనా పోతాడు, నేను కూడా పోతా. కానీ బిగ్ బాస్ కంటే ఇంకో మంచి షో మాదే ఉన్నది, పెద్ద బాస్. తెలుసా నీకు? తెలుసు. అది కాకుండా ఆ. నాగార్జున గారితో అయ్యా ఇప్పుడు అక్కడ హోస్ట్ నాగార్జున, ఇక్కడ హోస్ట్ విజ్జుగోడు చందు. ఉమ్, మరి ఎట్లుంటది మాతోటి? మీతో అట్లా మేము ఉంటుందా? మేము అంటే మాకు అవకాశం వెతుక్కోలే, మేమే అవకాశం ఇచ్చినాం. సరే. మేమే పెద్ద బాస్ అనే పెద్ద షో పెట్టి ఉమ్. మేమే 15-16 మంది కంటెస్టెంట్లకి లైఫ్ ఇచ్చినాం. సో నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సీజన్? ఏ సీజన్? సీజన్ 3 త్వరలోనే స్టార్ట్ అవుతుంది. కంటెస్టెంట్ ఎట్లా చూస్ చేసుకుంటారు? కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఉమ్, మాకు ప్రజలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ప్రజలకు కావాల్సింది కామెడీ. ఉమ్. అక్కడ మేము కొంచెం చిల్ అవ్వాలి అంతే. సో యూట్యూబ్ బిగ్ బాస్ కాకుండా టీవీ బిగ్ బాస్ కి వెళ్ళారా మీరు? అవకాశం ఇప్పిస్తాను. నేనా? అంటే ఛాన్స్ వస్తే వెళ్తారా వస్తే అన్నారు. వెళ్తా. వస్తే వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసాలంటే తీసి ఉండగలరా? అయ్యో నేను పుట్టుడే ఇవన్నీ వేసుకొని పుట్టినా, నాకు అర్థం కాదు. సరే, ఇప్పుడు మీరు గేమ్ ఆడి మనీ సంపాదిస్తున్నారు, ఆ గేమ్ ఆడకుండా ఉండగలరా 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో? ఉంటా. అంటే మరి మీ ఇన్కమ్ తగ్గుతూ వస్తుంది కదా ఆడకపోతే. అక్కడ వస్తుంది కదా ఇన్కమ్. ఓహో, ఆ విధంగా వెళ్తారా? నాకు ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓన్లీ యాపే కాదు కదా, నాకు యూట్యూబ్ ఉన్నది. యూట్యూబ్ నుంచి నేను నెలకు 1,00,000 సంపాదిస్తా. ఉమ్, ఒకనొక టైంలో 3 లక్షలు. పెద్ద బాస్ సీజన్ లో అయితే నేను 4 లక్షలు నాది మంత్లీ రెవెన్యూ, విద్యుత్ 4-5 లక్షలు విద్యుత్ రెవెన్యూ. ఉమ్, మా రెవెన్యూ జనరేట్ అట్లా ఉండే ఉమ్. మేము ఏదైనా చేసినప్పుడు. సో మీరు సీనియర్స్ అయ్యారా అనొచ్చా? ఎంటర్టైనర్స్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు జబర్దస్త్ సీనియర్లు కామెడీ విషయంలో. అంటే యూట్యూబ్, టీవీ పరంగా కాకుండా యూట్యూబ్ లో ఉమ్. మీరు సీనియర్స్ అయ్యారా, లేకపోతే మిమ్మల్ని మించి ఎవరైనా వచ్చారంటారు ఈ గ్యాప్ లో? ఏమో తెలియదు. శ్రీవిద్య వచ్చిందని అనిపించట్లేదా? అనిపిస్తుంది శ్రీవిద్య వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా నువ్వు యాంకర్ కదా, ఒకసారి యాంకర్ స్పెల్లింగ్ చెప్పు. ANCHOR. ఈ కదా, ఈ కదా, ఈ కాదు, కాదా? నాకు గుర్తులేదు, నాకు చెప్పి నాకు అనిపిస్తుంది. ANCHO ఆరి కాదా? ఆరి కాదు, ఆర్. పక్క ఆరి కాదా? ఇప్పుడు ఆరి అయితే నువ్వేం చేస్తావు? ఆరి అనే అంట. మరి ఎందుకు స్టార్టింగ్ తప్పు చెప్పినావు? నువ్వు యాంకర్ నాది కదా. మిడిమిడి జ్ఞానం. ఆ, ఇప్పుడు ట్రైన్ నడిపాడు, ట్రైన్ పేరంతా భోగి పేర్లు అన్ని తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలి. భోగి నడిపినోడికి భోగి స్పెల్లింగ్ తెలుసుకోకపోతే ఎందుకు? చేత స్టీరింగ్ ఉంటే చాలా తిప్పుతాడు. అంతేనా? ఆ ఉమ్. ఇప్పుడు యాంకర్ స్పెల్లింగ్ వస్తే యాంకరింగ్ చేయాలి ఏంది? అయితే నీకు మినిమం యాంకర్ స్పెల్లింగ్ కూడా తెలియదు, నువ్వు యాంకర్. నేను చెప్పేది ఏంటంటే తెలుసుకొని చేయడం ఇప్పుడు కన్నా ANC తెలియకుండా. కాదు, ఇప్పుడు ప్రజల్ని డైరెక్ట్ అడుగుతున్నా. ఈమె ANCHOR అంటుంది, యాంకర్ అంటే ANCHOR ఏనా? నువ్వు చెప్పు. మళ్ళీ అడుగుతున్నా 10,000 ప్రశ్న. ఎన్నిసార్లు అడిగినా లాస్ట్ కి ఈ రాదా? మీ పేరు ANCHR లాస్ట్ కి ఈ రాదా? రాదు. పక్కా రాదు. పక్కా. రాదు. అయితే నువ్వు యాంకరే. ఎందుకంటే నాకుందే మిడిమిడి జ్ఞానం, దాన్ని కూడా పోగొట్టద్దు. సో చందుకి యాటిట్యూడ్ ఎక్కువ, వేరే యూట్యూబర్స్ తో యాటిట్యూడ్ గా ఉంటారు అనడం నిజమా అబద్ధమా? లేదు, లేదు, అందరితో కలిసి ఉంటా, స్నేహపూరితంగా ఉంటారు. స్నేహపూరితంగా ఉంటా. ఉమ్. ఇంకా తెలుగులో ఏమైనా పదాలు ఉంటాయి అట్లుంటా. అంటే వేరే వాళ్ళు ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ కి సపోర్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏం చేస్తారా? చేస్తా మరి నాకు చేయండి, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు పెట్టే ఇంటర్వ్యూ నేను నా కమ్యూనిటీలో పెడతా, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. కమిట్మెంట్ లో పెడతారా? చూసిర్రా ఈ అమ్మాయికి మనం ఎంత క్లియర్ గా కమ్యూనిటీ సరిగ్గా అని చెప్తుంటే ఆమె కమిట్మెంట్
దగ్గరికి పోతుందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. సో ఈ అమ్మాయి ఈ స్టేజ్ లో ఉన్నదంటే అక్కడ ఏదో జరిగి ఉంటదని నేను అనుకుంటున్నా. అదొక్కటే తక్కువ నాకు నా వైపు. మరి ఎందుకు ప్రతిసారి కమిట్మెంట్ 3 క్వశ్చన్స్ విన్నా నేను నీ దగ్గర నుంచి. ఒకటి, ఇండస్ట్రీలో అమ్మాయిలు సర్వైవ్ అవ్వాలంటే బయట ఇండస్ట్రీ మంచిగా లేదని అన్నారు, అక్కడ కమిట్మెంట్ విషయమే. ఇంకొకటి ఏదో కమిట్మెంట్ విషయం తీసారు. మళ్ళీ ఇప్పుడు నేను కమ్యూనిటీ అంటుంటే కమిట్మెంట్ అంటారు. అంటే కమిట్మెంట్ అంటే ఏంది నీ ఉద్దేశం? కమిట్మెంట్ అంటే ఒక భార్య భర్తలకు ఉండేది ఒక కమిట్మెంట్, ఒక తల్లి పిల్లకు ఉండేది ఒక కమిట్మెంట్, ఒక తండ్రి పిల్లకు ఉండేది ఒక డైరెక్టర్ కి ఒక ఆర్టిస్ట్ కి ఉండేది కూడా కమిట్మెంట్, ఒక ప్రొడ్యూసర్ కి ఒక ఆర్టిస్ట్ కి ఉండేది కూడా కమిట్మెంట్. నేను ఆర్టిస్ట్ కాదు, నేను చెప్పాను ఇక్కడ నేను ఆర్టిస్ట్ అని. నువ్వు ఆర్టిస్ట్ కాదు, అది నేను కాదు, ఐ యామ్ యాంకర్. చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు తెలుసా, యాంకర్ ని ఆర్టిస్ట్ కిందకి కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు అన్ని తెలుసుకొని యాంకరింగ్ చేయాలని లేదు 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 లేదు. సో మీరు ఉన్న దాంట్లో హెల్ప్ చేస్తున్నా ఇస్తున్న గివ్ అన్నారు కదా, సో నాకు గివ్ అవేగా 1 లక్ష రూపాయలు, లక్ష కూడా కాదు 10,000 ఇవ్వమంటే ఇస్తారా? గివ్ అవే అనేది కమెంట్లు సరే కమెంట్లు గానీ షేర్లు గానీ చేస్తే ఇస్తారు, ఉత్తగా అడిగితే ఎవరు ఇయ్యరు. సరే మీ కార్ లో అన్ని డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, ఎందుకు కిటికీలోంచి ఇసిరి పంచడానికా? కాదు, మరి మనీ హంటింగ్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ చేస్తున్నా. సో మనీ ఎక్కడ పడితే అవును, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. సో ఇక్కడ పెట్టారా? ఇక్కడ ఏం పెట్టలేదు, వచ్చే దారిలో ఒక దగ్గర పెట్టినా. ఈ పాటికి తీసుకుని ఉంటారు 20,000. అమ్మా ఇక్కడ పెట్టచ్చు కదా, ఇక్కడ కూడా వీడియో చూడాలా? ఇప్పుడు చూసి ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పెడితే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ పెడతారు మీరు మనీ హంటింగ్ అని? పోతే అక్కడ. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ లో పెడతారా? పబ్లిక్ టాయిలెట్స్ లో అక్కడ ఎందుకు పెడతారు పిచ్చా? అంటే అది కూడా మనీ హంటింగే కదా. అది ఎక్కడే పబ్లిక్ టాయిలెట్ లో లెటరింగ్ కుండీలో పెట్టాను, బకెట్ కింద ట్యాప్ పైన పేపర్ చుట్టి. ఈసారి ఈ కాన్సెప్ట్ నేను అమలు పరుస్తా. నువ్వు చెప్పినావు కదా, ఈ కాన్సెప్ట్ అమలు పరుస్తా. శ్మశానాల్లో అట్లా ఏం పెడతారు త్వరలో? కాలుతున్న శవం పక్కన సైడ్ పెట్టడం అంటే ప్లేసెస్ ఎట్లా చూస్ చేసుకుంటారని. మాంచురి ఏం లేదు, ఏ రోడ్ మీద ఏడాది పెట్టాలనిపిస్తా పెడతాం అంతే. అంత డబ్బుని అట్లా ఎట్లా పెట్టాలనిపిస్తుంది అబ్బా? జాగ్రత్త చేయాలని ఒక ఇది రావట్లేదా? ఎందుకంటే సబ్స్క్రైబర్ల కోసం అబ్బా, సబ్స్క్రైబర్ల కోసం డబ్బులు పెట్టాలా. సో పెరుగుతున్న సబ్స్క్రైబర్స్ మీకు యూట్యూబ్ లో దీని వల్ల? యూట్యూబ్ లో ఎందుకు చేస్తున్నా? ఇన్స్టాలో ఫాలోవర్స్ 2,70,000 మంది ఉన్నారు. 2,70,000 మంది ఉత్తగా నేను హాయ్ ఫ్రెండ్స్ అంటే వచ్చి నాకు ఫాలో అవ్వలే కదా. నాలో ఏదో నచ్చి, నా మాట విధానము, నేను చేసే వీడియో విధానము ఏదో ఒకటి నచ్చి నన్ను ఫాలో అవుతారు కదా. నన్ను ఫాలో అవుతారు, నన్ను సపోర్ట్ చేస్తున్నానే అర్థం. సో నన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి కదా. ఆ రిటర్న్ గిఫ్టే ఈ మనీ గివ్ అవే గానీ, మనీ హంటింగ్ గానీ, హెల్పింగ్ వీడియోస్ గానీ ఇవి. సో హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నారు. సో నాకు కూడా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో లైవ్ లో ఆయన చైన్ తీసి నా మెడలో వేస్తున్నాడు. ఇప్పుడే ఇస్తా, ఒకసారి నీ ఫోన్ కావాలి, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు లేదు నాకు ఇప్పుడే తెలుసుకోవాలని ఉంది. ఒకసారి గడి నన్ను ఫాలో అవుతున్నావా? ఫాలో అయితే ఒక చైన్ నా మెడలో ఉంటుందా శాశ్వతంగా? సరే ఫాలో అవ్వాలి. అండ్ అట్లీస్ట్ ఒక 3-4 వీడియో కన్నా కామెంట్ పెట్టి ఉండాలి. కుదరు, ఫాలో అన్నారు, ఫాలో ఒక్కటే ఫాలో అయి ఉండాలి. అట్లీస్ట్ ఒక 3-4 వీడియోలకి నువ్వు కామెంట్ పెట్టి ఉండాలి. బ్యాడ్ కామెంట్స్ పెట్టు, ఏ కామెంట్ అయినా పెట్టు. సో కాదు, అది జీరో ఫాలోయింగ్ అనేది చూసిన. నువ్వే ఫాలో చేయకుండా నువ్వు అడుగుతున్నావు అన్నా. హెల్పింగ్ కి ఫాలోయింగ్ సంబంధం ఉందన్నా? అది ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పినా, నేను నన్ను ఫాలో అయ్యేటోళ్ళకి నేను ఏదో ఒకటి చేద్దామన్న ఇంటెన్షన్ గా నేను చేస్తా అంటున్నా తప్ప, నన్ను ఫాలో అవ్వకుండా ఉత్తగా పైసలు అడితే ఎందుకు ఇవ్వాలి అన్నా? ఇప్పుడు ఒక యాంకర్ మళ్ళా ఫోన్ తీసి, ఇప్పుడు గెస్ట్ ఫోన్ పక్కన పెట్టి కూర్చున్నాడు, యాంకర్ ఫోన్ తీసి చూస్తుంది. కాదు అన్నా, అన్నా అని నోరారా అన్నకు కూడా అన్నా, నేను కూడా చెల్లే అంట. మరి వచ్చి అన్న హెల్పింగ్ చేయొచ్చు కదా. చెల్లే వద్దులే. సో మీరు ఇన్స్టాలో స్వేగల్ ఇట్లా సేమ్ ఆమ్లాగి చేసి చూస్తున్నారు. ఆంటీలు డాన్స్ చేస్తుంటే టాటూ ఎక్కడ ఉందో చూసి కనిపెట్టండి అంటున్నారు. సో మీకు ఎట్లా వస్తుంది ఆ థాట్స్? అదంతా ఇట్లా ట్రోల్ చేయాలి, ఇట్లా మాట్లాడాలని. ఇప్పుడు ఇలా వీడియో చేయాలంటే నిన్న రాత్రి అనుకుంటారు కదా, అప్పుడు కళలు వస్తాయి అన్ని. రేపు పొద్దుగాల ఏం చేయాలి ఏంది అని చెప్పేసి ఆ కళని అమలు పరుస్తాం పొద్దుగాల. సో అట్లా కళలు అమలు పరుచుకున్నారు. ఎందుకు అమ్మాయిలు ఎక్కువ టార్గెట్ చేశారు? అమ్మాయిల్ని ట్రోలింగ్ చేస్తాము, అబ్బాయిల్ని ట్రోలింగ్ చేస్తాము. నా పేజ్ నే ఫాలో అవ్వాలంటున్నాను. అసలు ఫాలో అవ్వట్లేగా. నేను మీ ఫ్యాన్, మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసాను. అమ్మాయిలు చూసే కదా చెప్తున్నా. ఉప్పల్ బాలుని ఎంతో ఉక్కిరి బిక్కిరి చేశారు. సరే, సో ఉప్పల్ బాలు గారు కావాలనే ఆయన టచ్ చూద్దామని ఆయనతో శారీ కట్టించుకొని వచ్చి మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఆయన మీద మీ కన్ను ఉందని ఆయన చెప్పారు. సో కావాలంటే కాల్ చేసి కనుక్కుందాము. కాల్ చేయమంటారా? మరి చెయ్యండి. సరే, లైవ్ లో కాల్ చేసి మీరు కావాలని
ఎవరు ఉప్పల్ బాలక సో అయితే అట్లా బాలు ఎక్కడో బౌలింగ్ చేసినట్టున్నాడు. సో అంటే బాల్ బ్యాటింగ్ చేయడం ఓన్లీ బౌలింగ్. అంటే నువ్వు చూసినావా నీ మైండ్ ఎంత డట్టిగా ఉన్నదో. ఉప్పల్ బాలు ఒక మొగోడు అని చెప్పేసి మేము బయటికి చెప్పనీకి ఎంత ట్రై చేస్తా ఉన్నాము. అరే బాలు నువ్వు ఒక మొగోను అని చెప్పేసి మేము ఎంత ప్రయత్నిస్తామో బయటికి చెప్పనీకి. ఈమె ఏమంటుంది చూసినావా, నువ్వు బ్యాటింగ్ చేయమంటా నువ్వు బౌలింగ్ చేస్తావంట. అంటే నువ్వు అరే నీ మీద ఈ అమ్మాయికి ఎటువంటి ఒపీనియన్ ఉందో చూడుర్రి గైస్. ఇట్లాంటి అమ్మాయిల్ని మనం అస్సలు క్షమించకూడదు. సొసైటీ నుంచి నన్ను అసలు క్షమించకూడదు. నిజంగా నా ఉంగరాలు అవన్నీ నాకు ఇస్తా, బరువు నేను మోసుకొని వెళ్తా. ఇవ్వండి బరువు. అసలు నీకు బరువు బాధ్యతలు మోసే అసలు ఆ క్రెడిబుల్ ఉన్న పర్సనే కాదు నువ్వు. ఏంటి అంటే ఆ కాదు, ఫస్ట్ క్రెడిబుల్ అంటే తెలియదు, క్రెడిబుల్ అన్నారు మళ్ళీ. అంటే నీకు ఆ స్థానం, నీకు ఆ స్థానం కూడా లేదు. ఎందుకంటే మంచి ఉప్పల్ బాల్ అంటే ఒక మంచి ఎంటర్టైనర్. వ్యవస్థ అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? వ్యవస్థ. వ్యవస్థ నాకు తెలియదు. నాకు తెలిసిన నేను చెప్తా, నువ్వు అడిగి నేను ఎట్లా చెప్తా? సరే మీకు తెలిసి నేను చెప్తా అంటే సరే దగ్గరలో చెప్తా. నక్షత్రాలు కాకుండా అవి ఉంటాయి కదా, ప్లానెట్సా? తెలిసిపోయింది. వచ్చు బానే. A+B హోల్ క్యూబ్ ఎంత? అవి నేను చెప్పాను. రాకపోతే ఎవరో చెప్పరు. కాదు కాదు కాదబ్బా మీరు ఇంత ఇందాక నేను యాంకర్ కాదు, గొర్రెవి. నేను యాంకర్నే కాదు. నా క్వశ్చన్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అన్నారు, క్రెడిబుల్ ఏదో అన్నారు. క్రెడిబుల్ అంటే ఏంటి? క్రెడిబుల్ చెప్పినా ఇందాకనే. మీకే ఫోర్త్ క్లాస్ ఆపేసిన. ఫోర్త్ ఆపేసినప్పుడు 10th నుంచి లవ్ ఎట్లా చేశారు అమ్మాయిని? ఫోర్త్ ఆపేశారు కదా, మీకు చెప్పిన లవ్ చేసి. మీకు చెప్పిన అన్న అబద్ధమే. అంటే ఇప్పుడు గేమింగ్ కూడా అబద్ధమే, గేమ్ ద్వారా అంత అబద్ధమే. ఇప్పుడు అది 1 గ్రామ్ గోల్డ్. ఇది అంత 1 గ్రామ్ గోల్డ్. నిజంగా 1 గ్రామ్ గోల్డ్ అని ఇప్పుడు ఇవ్వచ్చు కదా. చూసారు కదా నిజంగా ఎంత సేఫ్ గా 1 గ్రామ్ గోల్డ్ ఇవ్వడానికి ఆయన ఇష్టం. నాకే ఒక సంవత్సరాల పాటు ఆ 500-600 కూడబెట్టుకొని కొనుక్కున్నా. ఇవి నా దగ్గర నుంచి నువ్వు తీసుకుంటే మీరు 500 పెట్టి కూడబెట్టుకున్నా అన్నారు కదా, మరి నిజంగా కూడబెట్టుకున్నప్పుడు గేమ్ ఎందుకు ఆడి సంపాదించి అన్నారు ఇందాక? అంటే నీలాంటి గొర్రెలకి చెప్తుంటే అర్థమైతలేదు. మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటే ఏం చెప్పాలి చెప్పు. నాకు తెలిసి నువ్వు యేసు బిడ్డవు అనుకుంటా. కాదు, నువ్వు యేసు బిడ్డవా కాదా? నేను సబ్కా మాలిక్ ఏక్ హే. సబ్కా మాలిక్ ఏక్ హే అన్నప్పుడు నువ్వు బొట్టు పెట్టుకుంటావా? పెట్టుకుంటా అన్న. బొట్లునే అన్న, నేను నిజంగా పెట్టుకుంటా. నేను ప్రసాదం తింటా, బొట్టు పెట్టుకుంటా. బొట్టు పెట్టుకోవాలా? నేను గుడికి వెళ్తాను. సో నాకు ఇట్లాంటివి ఉండవు, బొట్టు పెట్టుకుంటా నేను. యాజ్ ఏ క్రిస్టియన్ ఇప్పుడు నువ్వు చెప్పాలా జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. యాజ్ ఏ క్రిస్టియన్ నేను చెప్తున్నా జై శ్రీరామ్. మా దేవుణ్ణి మరి మీ దాంట్లో దేవుణ్ణి గౌరవిస్తాను. గౌరవించాలి. కానీ మీ దాంట్లో మీరే ఎందుకు ఇప్పుడు మా మతం చాలా గొప్పది, అవతల మతం చాలా చిన్నది అని చెప్పేసి ఎందుకు బయట పెడుతున్నారు? మీ క్రిస్టియన్స్ ఇప్పుడు మీ క్రిస్టియన్స్ ఉన్నారా? ఇప్పుడు రోడ్డు మీద బాత్రూమ్ ఎవరో ఒకరు కాదు 190 మంది కూడా మీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏదో పెద్ద ప్రోగ్రామ్ పెడతారు, అంటారు వాన్ చేతులు ఇట్లున్నావు అని ఇట్లా అయిపోతాయి. ఏంది ఇవన్నీ? నేను చేసాను అన్నారు కదా, నేను చేయలేదు కదా. తప్ప కాదా? అంటే నేను చెప్తున్నా ఏదన్నా గానీ కాదు. నేనేమంటున్నా మన మతాన్ని ప్రేమించాలి, అవతల గతాన్ని గౌరవించాలి. గతాన్ని కాదు, మతాన్ని గౌరవించాలి కదా. స్టిల్ నేను ఇప్పటికీ నేను చర్చ్ అంటే నాకు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ హిందూ అయితే నేను హిందూ కాబట్టి నాకు హిందూ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. కానీ నేను వీళ్ళందరినీ కూడా ఒకటిలా చూస్తా. కానీ ఎప్పుడైనా వీళ్ళు కలిసినప్పుడు నేను అడుగుతా, ఎవరిని నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఎందుకు రా ఎవరు ఇట్లా చేస్తారంటే వాళ్ళు బుద్ధి గడ్డి తిని చేస్తారు. కానీ అట్లా చేయడం కరెక్ట్. మరి నువ్వు ఎప్పుడన్నా ఈ విషయం మీద అవేర్నెస్ చేయడానికి సోషల్ మీడియాలో ఎప్పుడైనా మాట్లాడినావా? అరే మేము క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్ని, ఇప్పుడు నేను హిందూ ఉన్నా, నా హిందూకి ఏమైనా హాని జరిగింది అనుకో, ఖచ్చితంగా అరే హిందువులు మనం అందరం హిందువులము, మనకి ఇట్లాంటి కష్టం వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా నేను అవేర్నెస్ క్రియేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మన మాంకాళి ముత్యాలమ్మ టెంపుల్ జరిగిందా, అప్పుడు మేము అందరం ఒక వాయిస్ రేజ్ చేసినాం. మీ క్రిస్టియన్స్ మీ దాంట్లో ప్రోగ్రామ్స్ పెట్టి కాళ్ళు లేని వాళ్ళకి చేతులు లేని వాళ్ళకి ఉష్క్ బుష్క్ అంటుంటే మీరు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదు? నేను ఒక క్రిస్టియన్ని, నా దాంట్లో దొంగ క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళు దొంగలు అని చెప్పేసి మీరు బయటకి ఎందుకు పెట్టలేదు? సో ఇప్పుడు పక్కింట్లో దొంగతనం జరిగింది కదా అని మన ఇంట్లో కూడా దొంగతనం జరగాలి అని కోరుకోకూడదు. కానీ నేనేం అట్లీస్ట్ పక్కింట్లో దొంగతనం జరిగింది కదా, ఇంకో పక్కింట్లో దొంగతనం జరగకుండా నువ్వు చెప్పే బాధ్యత నీకు ఉన్నది కదా, నువ్వు సొసైటీలో బతుకుతున్నావు కదా. సో నాకు చెప్పే ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ముస్లిం స్కూల్లో చదువుకున్నా. ఓకే, నేను క్రిస్టియన్.
ఓకే కానీ done. చదువుకుంది ముస్లిం ముస్లిం. ఫ్రెండ్స్, ముస్లిం స్కూల్లో చదువుకున్నాను. ఉమ్, దాని తర్వాత పాలిటెక్నిక్ లో హిందూ ఫ్రెండ్స్ మొత్తం ఓకే డన్. గుళ్ళకి వెళ్ళడం, బొట్లు పెట్టుకోవడం అవన్నీ. ఉమ్, ఇప్పుడు నేను 3 పాటిస్తా. మూడు సో పాటిస్తావు. సండే వస్తే చర్చికే వెళ్ళాలి, మండే వస్తే గుడికి కానీ వెళ్ళాలి. నువ్వు నాకు ఇట్లా ఏమి ఉండదు. నేను సమాజం 3 పట్ల చేస్తా. ఎందుకు ఆ అజాగ్రత్తగా ఉన్నావు? సమాజం ఇప్పుడు- పట్ల నువ్వు ఎందుకు రెస్పాన్సిబుల్ సరే. పర్సన్ ఎందుకు లేవు? రెస్పాన్సిబుల్ మీరు అన్నారు కదా నేను ఇంక్రెడిబుల్ పర్సన్ అని. ఇన్క్రెడిబుల్ కాదు, క్రెడిబుల్ లేని పర్సన్. అది క్రెడిబుల్ లేని పర్సన్. సో యాక్చువల్ గా నాకు ఈ మత కలహాల్లో తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదని నేను మత కలహాల్లో చేయను. మరి నువ్వు అవతల మతాన్ని ఎట్లా గౌరవించినట్టు అవుతుంది? నువ్వు కలిగా చేసుకోలేకపోతే, నువ్వు అట్లీస్ట్ ఈ మతం ఇట్లా ఉండాలని చెప్పేసి నువ్వు బయట పాయింట్ రేజ్ చేయకపోతే, అవేర్నెస్ క్రియేట్ చేయనప్పుడు నువ్వు గౌరవిస్తున్నట్టు ఎట్లయితుంది? నీ మతం నువ్వు నేను గౌరవిస్తున్నా. నీ మతం నువ్వు ప్రేమిస్తున్నట్టు నువ్వు ప్రేమిస్తే కనుక నా మతం మంచిది, ఇట్లా చేయకుర్రా వాడుకోవాలరా అని చెప్పి బయటికి చెప్పాలి కదా. నువ్వు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నావు. శ్రీ ఏమని విద్య చెప్పాలి? సరే, ఇప్పుడు జబర్దస్త్ లా నాకు- 2 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తున్నావు. ఎపిసోడ్ కి 1000 రూపాయలు తీసుకుంటావు. నువ్వు అట్లీస్ట్ చెప్పవా? ఏమని చెప్పాలి? అరే ఇట్లా చేయకుర్రా బే, నేను చెప్పడం నా ఒక్కదాని మాట వల్ల ఆగిపోద్దంటారా? ఆగిపోతుందని కాదు, కానీ ఒక ముందడుగు నువ్వు తీసుకోవచ్చు కదా అంటున్నా. నేను చాలా అడుగులు తీసుకున్నాను. సో నేను కూడా ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో సో వాళ్ళు ఫేక్ వీళ్ళు ఫేక్ అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరేంటో మనకు పూర్తిగా తెలియకుండా తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడకూడదని నేను జస్ట్ ఎంటర్టైన్ పరంగానే ఉంటాను. ఒకవేళ అది తీవ్రం అయితే నేను స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను తప్పకుండా నేను అంటాను. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు- హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు- నేను ఫ్యూచర్ లో కూడా క్రిస్టియన్ పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవట్లా. హిందూనైనా పెళ్లి చేసుకుంటా, ముస్లిం అయినా పెళ్లి చేసుకుంటా. గైస్ బీ రెడీ. సో నాకు ఇలాగే ఉండాలి, ఇట్లా పుట్టాం అట్లా అని లేదు. సో నేను అన్ని మతాలు గౌరవిస్తా, అందరిని ఇష్టపడతా. ఎందుకంటే మనం ఉంటుంది భారతదేశం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు, మీతో రంగులే నాకు సో రంగులే. గైస్ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఖచ్చితంగా మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇవాళ శ్రీ విద్య గారితో ఇంటర్వ్యూలో అయితే కూర్చున్నాము. ఒకవేళ మన క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేయాలో అది కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి ఒక అందమైన అమ్మాయిని మనం ముందు పెట్టుకొని ఎన్నో బాధపడే ప్రశ్నలు అయితే అడిగినాము. సో ప్రతిదానికి కూడా తన సమాధానం చెప్పలేకపోయింది. స్టిల్ ఓకే, ఏం చేస్తాం సో నాకన్నా పెద్దవారిని ఎదురు సమాధానం చెప్పడం నా వ్యక్తిత్వం కాదు, అట్లా గౌరవంతో మౌనంగా ఉండడం నా సంస్కారం. ఓకే, సో అట్లయితే మీరు జీవితంలో ఎదగలేరండి. థ్యాంక్ యూ సో మచ్. ఎదగాలని నాకు లేదు, ఎందుకంటే నేను హిల్స్ వేసుకున్నా, ఇంత హైట్ చాలు. చూసారా తను ఎంత ఎటకరంగా మాట్లాడుతుందో. సో ఈ ఎటకరం తోటి జీవితంలో ఏం ఎందుకంటే మా మహేష్ సాధించలేదని బాబు నాకు కూడా గారి- తెలియదు. మా మహేష్ బాబు తీసింది గుంటూరు కారం. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావు? సో నిజంగా చందు గారు అమ్మాయినని ఆలోచించుకొని ఆచితూచి చాలా మాటలు అడగలేక దిగమింగుకొని చూసారా ఇప్పటికి ఆమె యాకర్ అయితే ఇప్పటికి వచ్చినందుకు చాలా సభ్యంగా నన్ను బాధ పెట్టకుండా బాధాకరం క్వశ్చన్స్ అడగకుండా ఇంటర్వ్యూ ఆయన నన్ను చేశారా, మధ్య మధ్యలో చేశారు. సో బలవంతంగా ఇంటర్వ్యూ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. చేసినా బలవంతంగా చేసినా లేదు, అడిగే అందరి ముందు ప్రేమగానే కెమెరామెన్స్ చేసినా ఉన్నారు. కదా. సరే కెమెరామెన్ కాదు, ప్రేమగా చేసినా బలవంతంగా చేసినా? లేదు, ప్రేమనే చేసినా కదా. ఇంక్రెడిబుల్ తో చేశారు. మంచిగా అనిపించిందా నీకు? లేదు కానీ సో థ్యాంక్ యూ సో మచ్. మంచిగా అనిపించిందా లేదా? నెక్స్ట్ మంచి గెస్ట్, మంచి వస్తారు కానీ నీకు మంచిగా అనిపించిందా? మంచి గెస్ట్ మీ ముందుకు వస్తే థ్యాంక్ యూ సో చూసారా మచ్. guys, ఇంత ప్రేమతో చేసిన ఆమె కూడా మంచిగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.